ఈరోజు వివాహ భోజనంలో ఉన్నాము. నన్ను చెప్పవతారం ఎత్తేలా చేసిన మన యాదగిరి గారు. ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం పెసరి పునుగుల పులావ్. ఎప్పుడు రెసిపీస్ చేసినా కావాల్సినంత నూనె, కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత పసుపు అంటారు. ఎందుకు అంటే కొంతమంది ఒక స్పూన్ అంటే ఇష్టపడతారు. ఆ తాలింపు పర్ఫెక్ట్గా ఉంటే కళ్ళకి గంటలు కట్టుకొని తింటే కమ్మవుతుంది. చెప్పంటే ఏముందిలే అని చాలా చులకనగా తీసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు షెఫ్ కన్నా ముందు వస్తాద్ అనేవాళ్ళు, వస్తాద్. దానికన్నా ముందు వంటవాడు అనేవాళ్ళు. ఈ షెఫ్ యాదగిరి ప్రయాణం ఎక్కడ మొదలైంది అసలు? మా మమ్మీకి నేను చేదోడు వాదోడుగా వంట చేసి పెట్టేవాడిని. ఆ వంట నాకు జీవితానికే వంట అవుతుందని నేను అనుకున్నాను. మీకు ఎలా వస్తాయి ఆ రెసిపీ ఐడియాస్? అసలు ఐడియాస్ ఎలా వస్తాయి? అరే ఇది తింటే చాలా బాగుందిరా, యాదగిరి షెఫ్ వంట తింటే బాగుంటుందిరా అన్న దృక్పథం దాకా తీసుకొని వచ్చాను. ఎలా అనిపిస్తుంది అలాంటి క్లయింట్స్ని చూస్తున్నప్పుడు? నీ వంటకం చాలా బాగుందబ్బా, ఆ రోజు ఒక పూట తిన్నంత హ్యాపీ ఫీల్ అయింది. ఈ మొత్తం జర్నీలో అసలు ఎన్ని రకాల కొత్త రెసిపీలు సృష్టించి ఉంటారు? 2-3 వేల రెసిపీలను తయారు చేసి ఉంటాను. కొంతమందికి తిని నీకు వంట చేయనీకి రాకపోతే మా ఇంటికి రా, మా ఆవిడ నేర్పిస్తుంది మొహానే అన్నారు. బా, అతనికి నచ్చలేదు అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఇవ్వలేదు. అంటే నేను నేర్చుకున్న దాంట్లో తప్పు అనిపించింది కాబట్టి ఆయన నన్ను అనుమానించాడు. వాంగ్ భట్టాచార్యుల వారు ఒక గ్రంథం రాశారు. వంట ఎలా చేయాలి, వండుతున్న పాత్రలు ఏ విధంగా ఉండాలి, వండుతున్న పరిశ్రమ ఎలా ఉండాలి. 265 సంవత్సరాల క్రితమే రాబోయే తరంలో ఈ కుక్కర్స్ వస్తాయని చెప్పి అప్పుడే రాసుకున్నాను. ఇన్ని సంవత్సరాల జర్నీలో ఒక్కసారి కూడా నాన్ వెజ్ తినకుండా ఎలా వండగలుగుతున్నారు? మడి కట్టుకొని వంట చేసేవాళ్ళని చెప్తారు పెద్దవాళ్ళు. శుచి శుభ్రతగా వంట చేసి అది పెడితే తిన్న వాళ్ళకు కూడా అలాంటి జ్ఞానం ఉద్భవిస్తుంది అన్నది వేదం చెప్తున్నాం. సందీప్ కిషన్ గారిని చూసినప్పుడల్లా ఇంత హంబుల్ పర్సన్, అందరినీ నవ్వుతూ పలకరించే వ్యక్తి. సో ఆయనతో మీకు బంధం ఎలా ఉంటుంది? ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు, కిచెన్లోకి వస్తారు, మా టీంతో కలుస్తారు. సెలబ్రిటీస్కి వాళ్ళకి మీరు ఇక్కడ నుంచి భోజనం పంపించడం కానీ ఎవరికైనా జరిగిందా? చిరంజీవి గారి ఇంట్లో ఏమైనా చిన్న వాళ్ళ స్పెషల్ గెట్ టుగెదర్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళడం. మహేష్ బాబు వాళ్ళ మంజుల గారికి, మోడీ గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు నెల్లూరు మాంసం పులావ్, అట్లా ఇంకా రకరకాల పులావ్స్ కూడా చాలా మంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా ఫుడ్ స్టోరీస్. ఫుడ్ అనగానే ఆటోమేటిక్గా ఈరోజు మీకు తెలిసిపోతుంది. నా వెనకైతే ఘటోద్గజుడు ఉన్నాడు, హాహాహా అని. వివాహ భోజనంకి వచ్చేసాం. ఇక్కడ షెఫ్తో ఇంటర్వ్యూ చేద్దాం, ఎలాంటి రెసిపీస్ ఉంటాయి. మన సందీప్ కిషన్ గారి రెస్టారెంట్ కాబట్టి ఆయన ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ, బోల్డ్ అనే విషయాలు, అలానే ఫుడ్ కూడా తినేద్దాం, ట్రై చేద్దాం, మీకు కూడా చూపించేస్తాను. వచ్చేయండి. వింతైన వంటకంబు. ఈరోజు వివాహ భోజనంలో ఉన్నాము. మన సందీప్ కిషన్ గారి రెస్టారెంట్ మీ అందరికీ తెలిసిందే, కానీ మీ ఎవరికి తెలియని ఫేస్ అయితే నాతో పాటు ఉన్నారు. ఇంట్రడక్షన్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, కానీ యాదగిరి గారు ఇప్పుడు మా కోసం ఏం చేయబోతున్నారు ఈరోజు వంట ఐడ్రీమ్ ప్రేక్షకులకి? ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం ఇలా ఒక మంచి వంటకం. వెజ్జా, నాన్ వెజ్జా? వెజ్ అయితే ఓకే. ఎందుకంటే కొంతమంది వెజ్కి అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు. ఇద్దరికి న్యాయం చేయాలన్న సంకల్పంతో ఈరోజు మీకోసం ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం పెసరి పునుగుల పులావ్. బా, వినడానికే నోరూరిపోతుంది. ఓకే, ఏమేమి వాడుతున్నారు చెప్తే మాకు. పెసరి పునుగుల పులావ్ కావాల్సిన పదార్థాలు అంటే వేస్తూ చెప్పండి. ఈరోజు నేను కూడా చెఫ్ అవతారం ఎత్తాను, చూసారా? నన్ను చెఫ్ అవతారం ఎత్తేలా చేసిన మన యాదగిరి గారే.
ఎంతో మంది మ్మ్. శిష్యులను తయారు చేసిన దాంట్లో నిన్ను శిష్యునిగా తయారు చేయడం పెద్ద పని. చేసేయండి ఆటోమేటిక్గా ఈరోజు అయిపోవాలి నేను కూడా. మనం కోటి విద్యలు పడ్డా కూటి కొరకే. ట్రూ. ఏది చేసినా లాగకి వస్తే భోజనం అయితే భోజనం కావాలి. వరకే. మరి దాంట్లో మనం ప్రధాన పాత్ర పోషిస్తున్నాం, మనం గర్వపడాలి కదా. సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? కొంతమంది తినడానికే పుడతారు, తినడం కూడా ఒక కళ, ఆ, చేయడం ఇంకొక కళ. ఇంకా పెద్ద కళ. నూనె మ్మ్. మనకు కావాల్సినంత నూనె వేసుకోవాలి. ఎప్పుడు రెసిపీస్ చేసినా కావాల్సినంత నూనె, కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత పసుపు అంటారు. ఎందుకు అంటే కొంతమంది ఒక స్పూన్ అంటే ఇష్టపడతారు, మ్మ్. కొంతమంది 3 స్పూన్లు అంటే ఇష్టపడతారు. ఓకే. మనము 2 స్పూన్లు అని మెజర్మెంట్ ఇచ్చినాం అనుకోండి, మ్మ్. వాడు అదే మెజర్మెంట్ ఇస్తే నాకు నచ్చలేదు, ఇది చేయలేదు, సరిగ్గా రాలేదు అన్నారు. ఓకే. వాళ్ళకి నచ్చినంత వేసుకోవాలనేది కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో ఫిక్స్ ఉంటాయి, కొలతలు ఉంటాయి. కొలతలు ఉంటాయి, కొన్నిటికి ఫిక్స్డ్ కొలతలు ఉండవు. ఎందుకంటే వాళ్ళకు రుచులకు తగ్గట్టుగా వాళ్ళు వంటలు చేసుకోవాలి. ఓకే, డన్. సోంపు మ్మ్. అంటే ప్రతి వంటకంలో వాల్యూస్, అంటే ఆరోగ్యానికి రక్షించే మెడిసిన్ లాంటి వాల్యూస్ అయిన సుగంధ ద్రవ్యాల. సుగంధ ద్రవ్యాలు, ఇవి సుగంధ ద్రవ్యాలే వాస్తవానికి. బిర్యానీ ఆకు, 2-3 యాలకులు, స్టార్ పూల్, లవంగం, దాల్చిన చెక్క, సహజీరా. అందరు వేసినట్టుగానే ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఏమి వేసినావు అని అంటావు. మ్మ్. దీంట్లో మనము సోంపు యాడ్ చేస్తాం. అదే నేను ఫస్ట్ చూసాను సోంపు యాడ్ చేశారు, ఎందుకలా అని అడుగుదామని నేను ఎదురు చూస్తున్నాను అనమాట. అంటే మామూలుగా సోంపు మనం నోట్లో వేసుకొని తినేస్తూ ఉంటాం, ఎందుకు తింటాం? ఫ్రెష్గా ఉండడానికి, కొంచెం కాదు, ఆరోగ్యం లోపల అరగడానికేమో కదా. డైజెషన్. ఎస్. ఇక్కడ మనం ఏదన్నా, ఎప్పుడైనా మీరు గమనించండి, ఏదన్నా ఇంట్లో స్పెషల్గా ఒక వంట చేస్తే, నచ్చిన వంట చేస్తే రోజు తినేదానికన్నా 2 ముద్దలు ఎక్కువ తింటాం, అవునా? ఖచ్చితంగా నచ్చిందైతే నిజమే కదా. ఆ తిన్నప్పుడు డైజెషన్ ఈజీగా కావాలంటే దానికి తగ్గ పోషక గుణాలున్న వాల్యూస్ ఉన్న పదార్థాలను వాడితే ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, అందువల్ల సోంపు స్పెషల్. స్పెషల్. గ్రీన్ చిల్లీ, కరేపాకు రెమ్మలు, ఉల్లిపాయలు. అదేంటో చెప్పులు చేస్తే ఏదైనా ఈజీగా అయిపోద్దండి, మేము ఇంట్లో చేసుకుంటే ఏది అవ్వదు. అంటే చాలామంది అనుభవస్తులు ఉన్నారు, వాళ్ళ నుంచి మనం నేర్చుకున్నాం. అవును. ప్రత్యేకంగా మేము నేర్చుకున్నది ఏముంది, నేను మా మదర్ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను వంటలు నేర్చుకున్నాను. ఓకే. అట్లాగే మా గురువులను చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. మ్హూ. అంటే ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేది అవసరం, ఓకే. వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం. అంటే ట్రాన్స్ఫరెన్స్, వంట ట్రాన్స్ఫర్మేషన్ అవుతా ఉండాలి. ఈజీయే కదా, 4 పదార్థాలు వేసుకుంటే సరిపోద్ది అని అనుకుంటారు, కానీ ఆ వంట వెనక అది నేర్చుకోవడానికి, అది నేర్పించడానికి ఎంత కళ ఉండాలనేది అర్థం అవ్వట్లేదు. ప్రతి రంగంలో ఒక సీనియర్లు ఉంటారు, వాళ్ళ ద్వారా విద్య నేర్చుకుంటాం, అది ఏ రంగమైనా. ఓకే. ఇటు వంటలు కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, మ్మ్. కళాకారుల రంగంలో కానీ, ఆర్టిస్టుల రంగంలో కానీ, ఎక్కడికి వెళ్ళినా మ్మ్. ఒక సీనియర్ నుంచి ఒక జూనియర్ మళ్ళీ సీనియర్ అవుతాడు. ఓకే. ఒక దశాబ్ద కాలంలో జూనియర్ పోయి సీనియర్ అవుతాడు. సీనియర్ అవుతారు. అంటే అది కుటుంబానికి వస్తే అత్త పోయి కోడలు అయితే, కోడలు పోయి అత్త అయితే. అవుతారు. మీ అమ్మగారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఆవిడ ఫేవరెట్ రెసిపీ ఏంటి, మీరు ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుని ఇప్పటికీ ఫాలో అవుతున్నది? మా అమ్మ దగ్గర నుంచి మ్మ్. చిక్కుడుగాయ విత్ గడ్డి నూనెల పౌడర్ అని మ్మ్. ఆమె చేసేది అప్పట్లో. ఓకే. చిక్కుడుకాయ విత్ గడ్డి నువ్వు. గడ్డి నూనెల పౌడర్, ఓకే. ఆ పౌడర్ వేసి వంట చేసేది. మ్హూ. జొన్న రొట్టె అంచు పెట్టుకొని తింటే మస్తు ఉంటుండే కేక. ఆ, అప్పట్లో అంటే నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ఇన్స్పిరేషన్. నేను మా ఇంట్లో చిన్నోడిని, మ్మ్. లాస్ట్ వన్ అనమాట. ఓకే. అందరూ పెద్దవాళ్ళు అయ్యి జాబుల్లోకి వెళ్ళిపోయాక నేను ఇంట్లో మా అమ్మకు చేదోడు వాదోడుగా, అంటే పొలం పని చేసి మా అమ్మ ఇంటికి వచ్చే సమయంలో సాయంత్రం వరకల్లా ఏదో ఒకటి రెడీ చేసేవాళ్ళ? నేను క్లీన్ చేసి పెట్టడం, పాత్రలు తోమ పెట్టడం, ఇలాంటి అన్ని రెడీ చేసి పెట్టేవాడిని. ఓకే. అమ్మకి తోడుండేవాళ్ళు. అట్లా చేస్తుంటే మా అమ్మ కొంచెం అరే బాగా చేసావురా, బాగా చేసావురా, ఆ ఇన్స్పిరేషన్ నాకు అంటుకుంది. మ్మ్.
అలా 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 వంట రంగంలో నేను ఆ రోజు నేను ఆమెకు చేసిన హెల్ప్ నాకు అర్థం కాలే కానీ ఓకే ఈ ఈరోజు రోజు అది నాకు బ్లెస్ అయ్యి ఈ రోజు నేను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంత పెద్ద అక్కడి షెఫ్ నుంచి అవడానికి కారణమైంది మా అమ్మ ఆశీర్వాదం. ఆశీస్సులే అంతా. ఏదైనా కూరకి తిరగమాత ఎంత ఇంపార్టెంట్ అంటారు? మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో వంటకు తిరగమాత అంత ఇంపార్టెంట్. ఓకే, దాన్ని కరెక్ట్గా మాడకుండా అలా చేయడంలోనే వంట రుచి ఉంటుంది అని చాలా మంది అంటుంటారు, కానీ గుండె ఎక్కువైనా గుండె తక్కువైనా హార్ట్ హార్ట్ బీట్ బీట్ ఎక్కువైనా ఎక్కువైనా బీపీ షుగర్లు వచ్చి అంటుకుంటాయి. ఎస్, వాడి జీవితమే నరకం. వంటలో కూడా రుచికరంగా రావాలి అంటే ఆ తాలింపు పర్ఫెక్ట్గా ఉంటే కళ్ళకి గంటలు కట్టుకొని తింటే కమ్మ ఉంటుంది. అబ్బా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. చిటికెడు పసుపు. చిటికెడు పసుపు. చూడండి, అసలు మన పెద్దవాళ్ళు ఆ పసుపు ఏ కూరలోనైనా ఏ కర్రీలోనైనా ఏ పొలంలోనైనా పసుపు అన్నది ఒక యాంటీబయాటిక్ అన్నది మనకి ఇప్పుడు తెలుసు. అవును, కానీ అప్పట్లో గత ఒక 100 ఏళ్ళ నుంచే పసుపు అందుబాటులో ఉంది. True. అంటే దాని హిస్టరీ ఎంత పెద్దది చూడండి అసలు. ఏ వంటలైనా ఉంటుంది. అంటే నువ్వు ఏదన్నా వంటల్లో ఫ్లెక్చుయేషన్ అయ్యి ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేస్తే ఆ పసుపు బ్యాలెన్స్ చేస్తుంది అన్నది వాళ్ళ సైంటిస్ట్. అప్పట్లో చాలా ఉన్నాయి కానీ మనకి ఇప్పుడు అర్థం అవుతున్నాయి ఒక్కొక్కటి. అప్పటి నుంచే ఉన్నాయి, వాళ్ళు ఎప్పటి నుంచో కనిపెట్టారు కూడా. కనిపెట్టారు. అంటే దాని హిస్టరీ వెనకాల వెళ్తే ఎంత చాలా గొప్ప డెప్త్ ఉన్నది అన్నది. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క హిస్టరీ ఉంది. అవును, ఒక చరిత్రనే ఉంది. ఆ చరిత్రలు మనం ఈ రోజు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు మీడియా ప్రభావం వల్ల అందరికీ తెలుస్తూ ఉంది. కానీ అప్పుడు వాళ్ళు తెలియకుండానే అమోఘమైన ఆరోగ్యకరమైన వంటలను అందించే రెసిపీలు ఇంగ్రీడియంట్స్ వాళ్ళు అప్పుడే వాడారు. ఓకే, కాదు మనం వంటల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో అసలు యూత్కి అయితే వంట చేయడమే రాదు. ఏదైనా రెస్టారెంట్స్ మాకు దిక్కు ఆధారం అంటే కూడా. సో ఇప్పుడున్న యూత్ వంటలు నేర్చుకోవడానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు? అలా నేర్చుకోవట్లేదు కానీ చెఫ్లు అవ్వడానికో చెఫ్ మాస్టర్స్ అవ్వడానికో మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఫస్ట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయారంటే ఈజీగా మేము కష్టపడకుండా ఈజీగా మనము అంటే చెమట పట్టకూడదు, ఏసీ నుంచి బయటికి రాకూడదు, అంటే హార్డ్ వర్క్ చేయకూడదు, స్మార్ట్ వర్క్ తోటి అన్న ఆ కోణము ఒక దశాబ్ద కాలం, అంటే ఒక దశాబ్ద కాలం కూడా కాదు, ఒక 5-6 ఏళ్ళ నుంచి ఈ ఇటువైపు ఎక్కువ మొగ్గు చూపుతా ఉన్నారు. అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే దాని వెనకాల ఎంతో డెప్త్ ఉంది. దాని వెనకాల ఒక అద్భుతం. ఇప్పుడు వంట చేయడానికి మనం ఒక 1 hour 2 hours కష్టపడతాం. మాతృమూర్తులైనా షెఫ్లైనా కష్టపడి టేబుల్ మీదకి వచ్చి ప్లేట్లోకి ఆ ఫుడ్ వచ్చినాక తిన్న తర్వాత ఆ ముఖంలో ఆనంద బాష్పాలు ఇట్లా వెదజల్లుతూ ఉంటాయి. వా ఏముందిరా, ఇంకొక ముద్ద తింటే బాగుండే. అంటే వాడు తినే 10 నిమిషాలు దాని వెనకాల 2 గంటల శ్రమ ఉంటుంది. అండ్ ఆ వంట చేసిన వాళ్ళకి తింటున్న వాళ్ళని చూసి కడుపు నిండిపోతూ ఉంటారు. అట్లా ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఉన్న దాంట్లో ఏ రంగంలోకి వెళ్ళినా కూడా మనం చూస్తున్న రంగంలో అన్ని రంగాలలో ఉద్యోగ అవకాశాలు తక్కువ తరుణంలో ఏదో ఒక చిన్న ఒక వంట చేసుకొని ఒక బండి మీద పెట్టుకున్న జీవనోపాధి జరుగుతుంది ఒక తరుణం ఇప్పుడు అర్థమవుతుంది. అర్థమైన తరుణంలో వీళ్ళందరూ కూడా ఇటు మొగ్గు చూపుతున్నారు. ఓకే, మనం వంట చేస్తున్నాము ఈరోజు నా కోసమని ఇలా చేస్తున్నారు, కానీ వివాహ భోజనంలో ఉన్నాం కాబట్టి మన సందీప్ కిషన్ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మా అందరికి, మా ఆడియన్స్ కూడా సందీప్ కిషన్ గారు ఏం తింటారు అంత అందంగా ఉండడానికి అని ఒక క్వశ్చన్ ఉందన్నమాట. అవునా? ఆయనకి ఏంటంటే ఎక్కువగా ఆయన గ్రిల్స్ ఐటమ్స్ ఇష్టపడతారు, అంటే స్నాక్స్. ఓకే, మెయిన్ కోర్స్ అంటే ఆయన స్నాక్స్, అదే విధంగా జ్యూసెస్ బాగా హెల్తీ ఫుడ్ బాగా ఇష్టంగా తింటారు. ఓకే, కబాబ్స్ మాకు పెట్టేదేమో ఇవన్నీ పెట్టేస్తారు, ఆయన ఏమో హెల్తీ ఫుడ్ తింటారా? అట్లానేం లేదు, ఒక్కొక్కరికి ఒక ఇష్టం. ఇప్పుడు అందరు సెలబ్రిటీలు మెయిన్ కోర్స్ నుంచి అన్ని తింటారు. ఈయనకి ఇష్టమైన వంటకం ఒక్కొక్కరికి ఒక పప్పు అంటే ఇష్టం, ఒకరికి చేపల పులుసు అంటే ఇష్టం, ఒకరికి వంకాయ అంటే ఇష్టం, ఒకరికి బెండకాయ అంటే ఇష్టం. సందీప్ గారికి గ్రిల్స్ తో కబాబ్స్ అంటే ఇష్టం. చికెన్ అన్ని నాన్ వెజ్ అన్ని రకాల ఇష్టం పడతాయి.
టమాటా పేస్ట్. ఓకే. అంటే వంటల్లో రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్క చేతి తీరు. ఒకరు బిర్యానీ, ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే త్రూఅవుట్ హైదరాబాద్లో, త్రూఅవుట్ వరల్డ్లో అందరూ వంటలు చేస్తారు, అందరూ బిర్యానీ కలుపుతారు. కానీ వాళ్ళ చేతి తీరు, వాళ్ళు వేసే పదార్థాల తీరు, వాళ్ళు చేసే ప్రిపరేషన్ స్టైల్ ఉంటుంది. ఆ స్టైలు ఒక్కొక్కరిది ఒక్కొక్క అరోమా, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. అక్కడ తింటే చాలా బాగుంటుందండి, ఇక్కడ తింటే చాలా బాగుంటుంది. అంటే చేతిలో మ్యాజిక్ ఉంది. ఆ చేతి మ్యాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ అదే రెస్టారెంట్కి తీసుకురావాలంటే ఆ చేతి మ్యాజికే లాక్కొస్తుంది ఆటోమేటిక్గా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనము కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా బ్లాక్ పెప్పర్ పొడి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఎందుకు వేస్తామంటే ఇప్పుడు మొత్తం రెయినీ సీజన్ ఎంటర్ అవుతుంది. మనము బయట ఎక్కడ పోయి వర్షంలో తడిసి ఇంటికి వచ్చి ఇలాంటి మంచి ఒక అరోమాస్తో కూడుకున్న ఒక మంచి పులావ్ తిన్నాం అనుకోండి, అంటే మన ఆరోగ్యంలో ఉండే రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఎవరో చెప్తారు మనం తినే తిండితోనే మన సగం ఆరోగ్యం ఉంటుంది అని చెప్పి. సగంగా పూర్తి ఆరోగ్యం ఉంటుంది. సగం అనడానికి లేదు, పూర్తి ఆరోగ్యం. ఈరోజు మనిషి లావ్ అవ్వాలన్నా భోజనం వల్లే, ఆ లావును తగ్గించుకోవాలన్నా ఆహారం వల్ల. कितना पानी डालना है? ఇదో నీ ఫేవరెట్ పునుగులు, పెసరి పునుగులు. డైరెక్ట్ తినేయచ్చు. ఓ, ఇది బాగున్నాయి కదా, మళ్ళీ దాంట్లో ఎందుకు వేయడం? చాలా బాగుంది టేస్ట్. అదే మరి అది బాగుందనే దాన్ని వేయడం, బాగాలేకపోతే దాన్ని ఎందుకు వేస్తాం? ఓకే. పెసర పునుగులు అంటే ఇదొక రకమైన టేస్ట్, రైస్తో కలిపి తింటే ఇంకొక రకమైన టేస్ట్. ఓకే. అంటే స్నాక్స్గా వాడుకోవచ్చు. అదేవిధంగా పులావ్లో, ఇప్పుడు మటన్ పులావ్ తింటావు, అవును, మటన్ పులావ్లో మరి ముక్కెందుకు? పులావ్ తినొచ్చు కదా. మరి వెజిటేరియన్లోకి ఇది ముక్క. ఓకే. వెజిటేరియన్స్కి ముక్క గైస్, వెజిటేరియన్ వాళ్ళకి ఇది ముక్క, నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ ముక్క. పెసర పునుగులను చేసేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. లేట్ అయిపోద్ది మళ్ళీ రెసిపీ అని. ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకుని అరగంట ముందు ఇది ఇంట్లో వేసేసాం. అరగంట ముందే నానబెట్టుకోవాలి. ఇది ఇక రెడీ అయిపోతుంది. దీంట్లో కావలసినంత కొత్తిమీర వేసుకొని, ఇప్పుడు ఆ పునుగు ఏదైతే ఉందో నానిపోయి ఒకవేళ చితికిపోతే మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఓకే. జనరల్ ఆడియన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. వంట చేసుకునే చాలా మంది ఆడవాళ్ళకి కూడా ఆ క్వశ్చన్ ఉంటుంది, మేము ఏదైనా చేస్తున్నామంటే వెంటనే ఇలా చితికిపోతాయి కదా అని. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక వంట చేసేటప్పుడు మిస్టేక్ అవ్వకపోవడానికి కారణం ఏంటి, మిస్టేక్ అయితే ఆల్టర్నేట్ ఏంటి, రెండు క్వశ్చన్స్. మనం తయారు చేసుకునేటప్పుడే దానికి అది విరగకుండానే ఉండడానికి కోసం దానికి దగ్గర పదార్థాలు వేసాం. ఓకే. పెసర్లది పొడిలాగా కచ్చపచ్చ కొట్టినప్పుడు అదే దానికి సపోర్టర్. ఓకే. కచ్చపచ్చ కొట్టడమే సపోర్ట్. ఒకవేళ నిజంగానే మీకు కూడా అది కూడా రాలేకపోతే కొంచెం శనగపిండి దాంట్లో యాడ్ చేసుకోండి. చార్జ్ చేసుకుంటే పకోడా అవుతుంది. ఇక చితికిపోకుండా ఉండడానికి కొంచెం శనగపిండి అనేది. కాకపోతే ఇంకొక క్వశ్చన్ ఏంది, అట్లా కూడా చేసినా కూడా మెత్తగా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనము పెసరి పునుగులు ఎప్పుడు దాంట్లో వేయాలనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అది తెలుసుకొని అందులో వేస్తే చింతకోకుండా ఉంటుంది. అంటే ఏంది,
రైస్ వేసే టైంకే పెసర పునుగులు కూడా వేయాలి, ముందే వేయకూడదు. ముందు వేస్తే ఏమవుతుందంటే అది నీళ్ళలో మాని మెత్తగయ్యి రైస్తో పాటు కలిపినప్పుడు ఇరిగిపోయే ప్రమాదం ఉంది. రైస్ ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే సరే. డన్. ఓకే, ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇది మొత్తం దమ్ అయిపోయి మనకు టేబుల్ మీద కూర్చోడానికి తినడానికి సిద్ధమై ప్లేట్తో సహా అక్కడికి వస్తుంది. కాదు, దోశ పెనం దగ్గరకు వచ్చాం, చేతులు ఏమో ఇది బీబీక్యూ లాగా ఉంది. ఏం చేయబోతున్నారు సార్ ఇప్పుడు? ఇది ఏంటంటే మన సిమ్లా కోడి వేపుడు. సిమ్లా కోడి వేపుడు సిమ్లా నుంచి తీసుకొచ్చిన రెసిపీనా? ఓకే. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకత వంటకం ఉంటుంది. ఆ వంటకాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. మనం దాన్ని కొంచెం మాడిఫై చేసి అందరికీ ఇష్టమైన రుచులకు తగ్గట్టుగా మనం వంట చేయాలి. బట్ మీరు ఆ వంటకాన్ని మనం రెస్పెక్ట్ చేయాలన్నారు చూడండి, అది చాలా గ్రేట్. ఆ ఏరియాకి అది స్పెషల్ ఉంటే దాన్ని రెస్పెక్ట్ చేయాలంతే. ఇక ఇలా ఓకే, డన్. ఏమేమి ఉన్నాయి దాంట్లో మాకు చెప్పగలరా? ఇలా బెల్ పెప్పర్స్ ఉన్నాయి, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్ అండ్ చికెన్ ఓకే అన్నీ కలిపి ఇలా బార్బీక్యూ లాగా చేసి, అంటే ఆయిల్ లేకుండా జస్ట్ పెనం మీద కాల్చుకొని తినడానికి కోసం. అంటే ఈ మధ్యకాలంలో డైట్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రైడ్ లేకుండా ఇలా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఈ సీజన్ అంతా రెయినీ సీజన్, ఈ సీజన్లో మంచిగా ఇలా కాల్చుకొని తింటుంటే చల్లగా లోపల కూడా. పైగా ప్రోటీన్ తినాలనుకునే వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. అంటే ఈ మధ్య కాలంలో డైట్ అనేది చేసేవాళ్ళు లేదా బాడీ ఫిట్నెస్ చేసేవాళ్ళు అందరికి ప్రోటీన్ కావాలి. అవును, ఆ ప్రోటీన్ ఈ విధంగా చేసుకుంటే తినడానికి కూడా రుచిగా ఉంటుంది, కొత్త రెసిపీ ఉంటుంది. ఇంకోటి ఇంట్లో ఇంత పెద్ద ప్యానాలు లేకపోయినా నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది. ఒకవేళ చేసుకొని వాళ్ళు ఒప్పుకుంటే తినమని, లేదంటే వివాహ భోజనానికి వస్తే నేను చేసి పెడతాను అంతే. అది ఎట్లా తిప్పుకుంటూ ఉండడమే, అది కాలే వరకు తిప్పడం అంతేనా? అంతే, ఇలా కాల్చుకునేంత వరకు తిప్పుకోవడం. దానికి ఇంకేదో పేస్ట్ అద్దినట్టున్నారు కదా? అవును. ఓకే, ఏంటది? ఆ పేస్ట్ ఏంటంటారంటే మనకు అన్ని రకాల మసాలాలు, అంటే గరం మసాలా పొడి, పెరుగు, ఉప్పు, కారము, గ్రీన్ చిల్లీ పేస్టు, పసుపు అన్నీ కలిపి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్లో ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టాం. అప్పుడప్పుడు చేస్తే రుచి రాదు. చికెన్ నాన్ వెజ్ ఏదైనా సరే ఒక అరగంట పాటు ఉంటే అరగంట పాటు మసాలా అంతా గుంజుకున్నప్పుడు వంట చేస్తే కమ్మ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్లో చెప్తారు 5 నిమిషాల్లో అయిపోయే వంట అని, ఇది నిజంగా 5 నిమిషాల్లో అయిపోయేలాగే ఉందిగా. అట్లా దానికోసం ప్రిపేర్ చేయడం ఒక అరగంట ముందు, కానీ కాల్చుకొని తినడం ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు ఈ విధంగా ఇది మొత్తం చిన్నని మంట పైన సెగ తగులుతూ ఉంటే నీట్గా ఉడుకుతుంది. అది వేడివేడిగా మనకు ప్రజెంటేషన్ చేసుకొని మనం అక్కడ చూస్తూ మాట్లాడుతూ దాని గురించి మాట్లాడుతూ తింటూ ఎంజాయ్ చేద్దాం. ఓకే, డన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఫుడ్ స్టోరీస్. ఈరోజు అయితే మనకి హైదరాబాద్లో ఎన్నెన్నో ఫుడ్స్ తింటూ ఉంటాం. చాలామందికి చాలా దగ్గరలో ఫుడ్ తిన్న తర్వాత ఏమన్నా చేశారా అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. అన్ని ప్రసిద్ధ వంటకాలు తిన్న తర్వాత ఎవరు చేశారు అనే క్వశ్చన్ మీ అందరికీ వచ్చే ఉంటుందిగా. ఆ చాలా ప్రసిద్ధ వంటకాలు చేసిన గెస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. రెసిపీలు ఫాలో అయ్యే చాలామంది షెఫ్లు ఉంటారు, కానీ రెసిపీని గుర్తించి రెసిపీనే తయారు చేసి రెసిపీని సృష్టించే షెఫ్లు చాలామంది తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్న షెఫ్ యాదగిరి గారు అయితే ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఆయన నాన్ వెజ్ ముట్టుకోరు, కానీ నాన్ వెజ్ తినకపోయినా సరే నాన్ వెజ్ పర్ఫెక్ట్గా ఎలా వండాలో ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలీదు. గోల్కొండ చికెన్ నుంచి ఉలవచారు బిర్యానీ నుంచి మనం తినే ప్రతి ఒక్క ఫేవరెట్ ఫుడ్ కూడా ఆయన అంతటా ఆయన చేసినవే. ఆయన చేశారు అని మనకు కూడా తెలియదు. కాబట్టి వాటన్నిటి వెనక కథలు ఏంటి, అసలు ఆ స్టోరీస్ ఏంటి, ఎలా మొదలైంది అనేది మన యాదగిరి గారిని అడిగే ఈరోజు తెలుసుకుందాం. వచ్చేయండి. హలో అండి, నమస్తే. నమస్తే. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ ఫుడ్ తిని ఏమన్నా చేశారా చెఫ్ అని అనుకున్న వాళ్ళు హైదరాబాద్లో మినిమం 1,00,000 మంది అయినా ఉండుండొచ్చు. వాళ్ళకి మీరే చేశారని కూడా తెలిసి ఉండకపోవచ్చు. బట్ ఫుడ్ అనగానే ఏదైనా సరే కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు మీరు చేస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు గుర్తించేలా చేయాలనేది మా కళ అనమాట. మేము కోరుకుంటున్నాం చాలా గట్టిగా. సో ఇప్పుడు గురించి కాకుండా ఒక 10-15 సంవత్సరాల కిందకి వెళ్తే షెఫ్ అనే పదానికే అర్థం లేనప్పుడు, షెఫ్ అనే పదానికి విలువ లేనప్పుడు అసలు అప్పుడు ఎలా ఉన్నది, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి,
షెఫ్ అంటే ఏముందిలే అని చాలా చులకనగా తీసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏ రంగంలో అయినా దాని గురించి తెలియనప్పుడు కొద్దిగా చులకనే చూస్తాం. అవును. దాని విలువ తెలిసేసి వచ్చినప్పుడు అబ్బాయి ఇంత అద్భుతంగా ఉందని అంటాం. ఓకే. అయితే ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అప్పుడు షెఫ్ అనే వర్డ్ అంటే కలనరీ ఇంకా రాలేదు. ఓకే. తక్కువగా కొన్ని కొన్ని స్టేట్లలో ఉంది. హ్మ్. మన ఇండియాలో తక్కువ కొన్ని చాలా పూనా అట్లా హైదరాబాదు అక్కడక్కడ కొన్ని చాగల్లో ఉంది. ఓకే. ఇంకా ప్రధాన పాత్ర పోషించలేదు. ఓకే. ఆ టైంలో అసలు షెఫ్ కన్నా ముందు వస్తాద్ అనేవాళ్ళు. వస్తాద్. ఉస్తాదా? వస్తాదా? వస్తాద్. ఓకే. ఉస్తాద్. హ్మ్. దానికన్నా ముందు వంటవాడు అనేవాళ్ళు. ఆ! వంటవాడు అనేది అందరికీ తెలిసింది. వస్తాద్ అనేవాళ్ళు. అంటే హైదరాబాద్ లాంగ్వేజ్లో వస్తాద్ అనేవాళ్ళు హ్మ్. అప్పట్లో. మా గురువులను మేము వస్తాద్ అనేవాళ్ళం. ఓకే. అయితే వాళ్ళు ఆ టైంలో వంట చేసేవాడికి పెళ్లి చేసుకుంటామంటే పిల్లనిచ్చే వాళ్ళు కూడా క్వెషన్ మార్క్ ఉండేది. పిల్లని గూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే. అలా వంట చేసేవాడు ఏముందిలే. అన్నట్టు క్వెషన్ మార్క్ ఉండేది. ఓకే. అక్కడి నుంచి అది అభివృద్ధి అవుతూ 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 వచ్చిన కొద్దీ వస్తాదు నుంచి షెఫ్ అయ్యి షెఫ్ నుంచి ఫుడ్ టెక్నాలజిస్ట్ అయ్యి ఫుడ్ టెక్నాలజిస్ట్ నుండి ఈరోజు R&D. ఆర్&డి. యెస్. అంటే ఒక ఐఫోన్ 4 నుంచి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వరకు ఏ విధంగా గ్రోత్ అవుతూ వస్తుందో అదేవిధంగా మనిషి జీవితంలో కూడా జరుగుతున్న పరిణామాలలో జరుగుతున్న ప్రకృతి వల్ల ఆ విధంగా మనం కూడా అభివృద్ధి చెందుతూ చెందుతూ వచ్చిన సమయంలో హ్మ్. ఫుడ్ టెక్నాలజీ షెఫ్ పోయి ఫుడ్ టెక్నాలజీ అయ్యి ఇప్పుడు R&D అనే పదానికి వచ్చిందంటే జరుగుతున్న పరిణామాల్లో రోగ నిరోధక శక్తిని కూడా తగ్గించే కోణంలో ఫుడ్డును హ్మ్. ఆ రకంగా వంట చేసి ఆ రకమైన రెసిపీని క్రియేట్ చేసి ఆ వ్యక్తికి దగ్గ పలాని వ్యక్తికి పలాని రోగం ఉంది అంటే దాన్ని తగ్గించే విధంగా హ్మ్. ఫ్యాట్ ఎక్కువ ఉంది బాడీలో అంటే దానికి తగ్గట్టు ప్రోటీన్ ఇవ్వాలా లేకపోతే ఫైబర్ ఇవ్వాలా దానికి లేకపోతే ఇంకో రకంగా ఇవ్వాలన్న స్థాయికి ఎదిగి హ్మ్. ఆ ఆరోగ్యాన్ని పాత్రగా పోషించి దానికి దగ్గర రెసిపీలు తయారు చేయడం జరుగుతుంది. ఓకే. అంటే ఎంత మార్పు చెందుతూ వస్తుందో దానికి తగ్గట్టు మేము కూడా ఆ అతిథులకు తగ్గట్టుగా రుచులను మార్పు చెందుతూ కొత్త రుచులను అందించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాం. ఓకే. బట్ ఈ షెఫ్ యాదగిరి ప్రయాణం ఎక్కడ మొదలైంది అసలు? ఎలా మొదలైంది అనే క్వెషన్ మా అందరికీ ఖచ్చితంగా కుతూహలం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మొదలైంది కాదు ఈ జర్నీ. మేము తెలుసుకుంటే 30, 31 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ ప్రయాణం ఎలా మొదలైంది అసలు? అంటే నేను చదువుకున్న టైంలో అసలు నేను మా ఇంట్లో చిన్న వ్యక్తిని. అప్పట్లో మా మమ్మీకి నేను చేదోడు వాదోడుగా వంట చేసి పెట్టేవాడిని. ఓకే. ఆ వంట నాకు జీవితానికే వంట అవుతుందని నేను అనుకోలేదు. బట్ మమ్మీ ఇచ్చిన బ్లెస్సింగ్, వాళ్ళు ఇచ్చిన ఆశీర్వచనం, ఓకే. మా గురువులు నేర్పిన బాటలో ఈరోజు ఈ స్థాయికి రావడానికి ప్రధాన పాత్ర మమ్మీ, హ్మ్. తర్వాత గురువులు. ఓకే. వీళ్ళిద్దరి వల్ల ఈరోజు ఈ జర్నీ ఇక్కడ దాకా వచ్చింది అంటే ఆ రోజు నేను 96లో నాకు ఆర్మీ సెలక్షన్ అయ్యాను. ఓకే. అయినప్పుడు నాకెందుకో నేను ఒక్కరిని కదా ఎదుగుతా, అక్కడికి వెళ్తే నేను ఒక్కరిని జాబ్ చేయగలుగుతా, అది కూడా మంచిదే కానీ బట్ ఇది కాదు నా గోల్, హ్మ్. ఇంకేదో ఉంది అని చెప్పి నేను ఆ రోజు దానికి మొగ్గు చూపాను. ఓకే. పోలేదు. హ్మ్. మా బ్రదర్స్ ఇద్దరు, ఒకతను సిఐడి ఆఫీసర్, ఒక ఆయన హెడ్ కానిస్టేబుల్ రిటైర్మెంట్. అప్పట్లో వాళ్ళ సపోర్ట్తో ఆ రంగంలోకి వెళ్దామని వాళ్ళు నన్ను ప్రోత్సహించారు. ఓకే. తర్వాత మళ్ళీ నేను 97లో సిఆర్పిలో కూడా సెలక్షన్ అయ్యాను. ఓకే. కానీ మనసట్టు లేదు. అటు వెళ్ళలేదు. హ్మ్. అప్పుడు నాకు నేను 94లో ఇండస్ట్రీకి వచ్చిన రోజు ఒక చిన్న వ్యక్తిగా ఓకే. ఒక ట్రైనీ కామి 3 లెవెల్లో ఉంటే అక్కడ నుంచి ఈరోజు ఈ స్థాయికి రావడానికి నేను తీసుకున్న ఒక బలమైన నిర్ణయం ఏంటంటే నేను చేసే విద్యలో నేను ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ని సృష్టించాలి ఓకే. అన్న సంకల్పం నాకు ఆ రోజు నుంచే ఉంది. అప్పటి నుంచి ఇది 25 సంవత్సరాల కింద నుంచి. అప్పుడే ఉంది నాకు. హ్మ్. అక్కడి నుంచి ఈరోజు ఇలా అంచలంచలుగా రావడానికి కారణం పునాది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ మొదలైంది, ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ బట్ రెసిపీస్ అంటే ఏమైనా రెసిపీ చెప్తే ఫాలో అయిపోవడం ఆల్మోస్ట్ అందరు షెఫ్లు చేయగలరు. ఇంట్లో ఆడవాళ్ళు కూడా యూట్యూబ్లో ఇది రెసిపీ అంటే చేసేయగలరు. కానీ రెసిపీ సృష్టించడం అనేది ఒక సైన్స్ లాంటిది. అసలు ఏది లేని దగ్గర నుంచి ఆ రెసిపీని మనం పుట్టించాలంటే అది ఒక పెద్ద కళ. మీకు ఎలా వస్తాయి ఆ రెసిపీ ఐడియాస్? అసలు ఐడియాస్ ఎలా వస్తాయి? అంటే నేను తీసుకున్న రంగంలో నేను ఎప్పుడు ప్రధానంగా ఉండాలన్నది నా సంకల్పం. ఓకే. అంటే ఇప్పుడు నేను అంటే ఇదంతా ఒకటే రోజు వచ్చిందా అంటే కాదు. ఓకే. దీని వెనకాల ఒక 26, 28 ఇయర్స్ కృషి ఉంది. yes. ఓకే. అట్లా ఆ ఎక్స్పీరియన్స్ను గెయిన్ అవుతూ నా ఒక 6-7 దేశాల్లో జాబ్ చేశాను. అట్లాగే రకరకాల ప్రాంతాలలో అటు ఉత్తరప్రదేశ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, అటు బెంగళూరు కానీ, ఇటు చెన్నై కానీ, ఇటు కాకినాడ, ఇటు వైజాగ్,
ఇలా అన్ని ప్రాంతాలలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తెలియని కొంత విద్య ఉంటుంది. అవును. అంటే నేను ఒకటే క్వశ్చన్ చేసుకుంటాను నన్ను ఓకే. నేను నిత్య విద్యార్థిని, నిరంతర విద్యార్థి, నేర్చుకుంటూనే ఉంటారు. నేర్చుకుంటూనే ఉంటాను. అంటే నేను ఇప్పుడు ఈ స్థాయికి రావాలంటే ఆర్ఎండి, ఉమ్, నేను ఎప్పుడు ఏదో ఒక కొత్త వంటను ప్రయత్నిస్తూ అది అతిథులకు మెప్పొందించేదాకా. ఓకే. నేను వంట చేసుకొని నాకు నేను బాగుంది అనుకుంటే సరిపోదు కదా. సరిపోదు. అతిథులను మెప్పించేలాగా ఓకే. వాళ్ళందరినీ ఆ రుచులు, అరే ఇది తింటే చాలా బాగుందిరా, యాదగిరి షెఫ్ వంట తింటే బాగుంటుందిరా ఉమ్, అన్న దృక్పథం దాకా తీసుకొని వచ్చాను. ఓకే. ఇంకా కూడా తీసుకొని వెళ్ళాలన్నది నా సంకల్పం. ఉమ్, అతిథులు నన్ను ఆదరించిన రోజులు నేను కొత్త వంటలు చేస్తూనే ఉంటాను. నిరంతరం కృషి. అసలు ప్రతిరోజు ఒక కొత్త రెసిపీ చేయాలంటే అంత ఈజీ కాదు కదా. దగ్గర దగ్గర ఎన్నో రకాల వివాహ భోజనములు, ఎన్నో కొత్త వంటలను ఓకే. దగ్గర దగ్గర నేను మీ గత మొత్తం జర్నీలో అసలు ఎన్ని రకాల కొత్త రెసిపీలు సృష్టించి ఉంటారు? కౌంట్లెస్, కౌంట్లెస్. ఓకే. చాలా, అంటే దగ్గర దగ్గర ఒక 2-3 వేల రెసిపీలను తయారు చేసి ఉంటా. పో. బట్ ఈరోజు ఉన్న మార్కెట్లో కొత్త రెసిపీలు అంటే బాగా పాపులర్ అయిన రెసిపీల్లో ఒక 400 to 500 రెసిపీస్ ఈరోజు హైదరాబాద్లో ఎన్ని రెస్టారెంట్స్లో, సౌత్ ఇండియన్ క్యూజన్స్లో ఉన్న ఈరోజు రెస్టారెంట్లో ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయో అందులో 50% ఫుడ్ నా రెసిపీస్ ఉంటాయి. వా, అసలు ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది కదా. ఉలవచారు బిర్యానీ, గోల్కొండ కోడి, అసలు ఈ పేర్లే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రెస్టారెంట్స్లో తింటుండగా తెలిసిన పేర్లు. ఇవి తయారు చేసినప్పటికీ అంటే దాని వెనక స్టోరీ ఏంటి? ఇలా పేరు పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే 2012లో ఓకే. అప్పట్లో ఉలువచారు అంటే ప్రధానం, అంటే అది ఎప్పుడు కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచి ఉంది. ఉలవచారు ఉంది. ఉలువచారు అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది అన్నది మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. మా నాన్న అంటే అప్పట్లో గుర్రం పందాలలో గుర్రాలకు గుగ్గిళ్ళు అంటుర్రు ఉలువలను. అవును. ఆ ఉలువలను గుగ్గిళ్ళుగా చేసి అవిటికి బాగా తినబెడితే అది బాగా పరిగెడుతుండేది అనేది వాళ్ళు చెప్తున్న ఆనవాయితీ. ఓకే. అంటే గుర్రానికి అంత బలం వచ్చినప్పుడు అది మనుషులకు తినబెడితే ఇంకెంత బలం ఉంటుంది అన్న సంకల్పం. అంత బలం ఇచ్చింది. అది అట్లా వాళ్ళు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను చిన్నగా ఉండి వినేవాడిని. ఓకే. అప్పుడు నాకు ఒక ఎక్స్పెరిమెంట్ వచ్చి నేను చేసే టైంలో ఉలువచారు అన్నది తెలంగాణలో ఒక రకమైన స్టైల్ ఉండేది, ఆంధ్రలో ఒక రకమైన స్టైల్. ఆ స్టైల్లో ఆంధ్రలో విజయవాడలో ఈ ఉలువచారు అప్పుడు ప్రధానంగా ఉండేదాన్ని. దాన్ని నేను తెచ్చి, నాన్ వెజ్ అంటే అందరు ఇష్టపడతారు, ఉలువచారుకు నాన్ వెజ్ కలిసి కాంబినేషన్ చేస్తే చాలా బాగుంటుంది అన్న ఒక ఐడియాలని నేను కుకుడుపల్లిలో జాబ్ చేసేటప్పుడు అది నేను సృష్టించాను. ఉలవచారు బిర్యానీ చికెన్ వేసి ఆ చికెన్కు ఉలవచారు 2 తోడు చేసి కలిపి బిర్యానీ చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఎక్స్పెరిమెంట్ చేయడం. దాంట్లో కొన్ని ఇంకా ఆ బిర్యానీకి దగ్గర రుచులను, ఉలవచారు ఒకటే వేస్తే కారు వచ్చేస్తుంది, దానికి కొద్దిగా ఇంకా కొంచెం రెసిపీ యాడ్ చేస్తే బాగా రుచి వస్తుందని చెప్పి అక్కడ నేను ఎక్స్పెరిమెంట్ చేయడం. ఆ ఉలవచారు సృష్టించడం 2012లో. ఈరోజు ప్రతి జాగలో ఉలవచారు బిర్యానీ. అదేవిధంగా 2013లో రాజుగారి కోడిపలావ్ అంటే నేను కోయంబత్తూరులో లిక్విడ్గా జ్యూసీగా కుక్కర్లో వండే పులావు, ఇట్లాగే మా సీనియర్ ఆయన ఇలా ఉంటుంది అని చెప్పి నాకు చిన్న టిప్స్ చెప్పాడు. ఇలా చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, దాన్ని మనం ఇంకా కొద్దిగా బెటర్గా చేస్తే ఎట్లా ఉంటుంది అనేది నాకు ఐడియా ఇస్తే ఐడియాను నేను ఆర్ఎండి చేసి దానికి దగ్గర రెసిపీ ఎలా సృష్టించాలి, దాంట్లో ఏమేస్తే ఇంకా బాగా రుచి వస్తుంది అని 2013 జూలైలో ఇది సృష్టించడం జరిగింది. రాజుగారి కోడిపులావ్, ఉలవచారు బిర్యానీ, తర్వాత రాజుగారి కోడిపులావ్. మరి గోల్కొండ కోడి కూడా ఏంటంటే అప్పట్లో చికెన్కు ఇదంతా ఒకప్పుడు పెప్పర్ చికెన్ అంటే బ్లూ ఫాక్స్ గ్రూప్లో, పారాసైట్ గ్రూప్లో ఒకప్పుడు ఫేమస్ ఉండేది. వాళ్ళు సృష్టించింది మనం ఎందుకు ఏదైనా ఒకటి సృష్టించకూడదు. ఆ బేస్ను తీసుకొని దానికి ఒక పొటాటో ర్యాప్ను తయారు చేసి దానికి ఒక స్టిక్ గుచ్చి దాంట్లో డిప్ చేసి డీప్ ఫ్రైడ్ చేస్తే ఆ క్రంచీనెస్, ఎందుకంటే ఇప్పుడు మనకు కేఎఫ్సి తీసుకుంటే ఇస్ వరల్డ్ వైజ్గా కేఎఫ్సి చికెన్ అంటే ఫేమస్. దానికి ఆల్టర్నేట్గా మన తెలుగు వంటకం ఎందుకు ఉండకూడదు అని ఆ ఒక థాట్ ప్రాసెస్ మొదలైనప్పుడు పేరు కూడా గోల్కొండ కోడి. అసలు అదే సేమ్ లెవెల్లో ఆ క్రంచీనెస్తో ఒక చికెన్ ఉంటే బాగుంటుంది కదా అన్నప్పుడు ఆ థాట్ ప్రాసెస్ను ఇంప్లిమెంట్ చేస్తూ దానికి తగ్గట్టు రెసిపీ సెట్ అయ్యి ఈరోజు గోల్కొండ కోడి అంటే ఎక్కడ పోయినా అన్ని జాగాల్లో ఉంటుంది. అట్లాగే తందూరి కొర్ర మీను
అంటే ఫిష్లలో రారాజు Yes, కొర్రమీను. కొర్రమీను అవును. అది అందరు ఇష్టంగా తింటారు. పులస కూడా కదా. పులుస అన్ని టైంలో దొరకదు. అవును. ఈ కొర్రమీనును కూడా మామూలుగా దాన్ని కొర్రమీను అంటే ఒక పెద్ద చేపను గ్రిల్ చేసి ఇస్తే ఎట్లా ఉంటుంది ఓకే అని చెప్పి కబాబులు అంటే రకరకాలు చేస్తాం. ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సేమ్ 2013 జూలైలో సేమ్ ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి తందూరులో గ్రిల్ చేసి ఇస్తే తందూరి కొర్రమీను కూడా రారాజు అయిపోయింది. మీరు ఏది ముట్టుకుంటే అది అట్లా అట్లా తిరిగిపోయినట్టుంది కదా. అట్లా చెప్పుకుంటా వెళితే కొన్ని వందల రెసిపీలు ఈరోజు తెలుగు వంటకాలలో అంటే ఒకప్పుడు పన్నీర్ బటర్ మసాలా కానీ ఒకప్పుడు చైనీస్లో మంచూరియా కానీ ఇవి ఎక్కడో పుట్టి ఎవరో రెసిపీ తయారు చేస్తే అది ఈరోజు ఏ విధంగా మొత్తం ఆయా వేలుతున్నాయో మనం కూడా ఏదో చేస్తే అది రేపొద్దున రాబోయే యువతరానికి ఆరోగ్యంగా బాగుండాలి, తిన్నాక రుచి కూడా కొత్త రుచిని అందించినట్టుగా ఉండాలి అన్న ఉద్దేశం సంకల్పం వచ్చినప్పుడు అది నేను దాన్ని R&D చేస్తూ ఒక కొత్త కోణంలో చేస్తే ఈరోజు ఎట్టుపోయిన తెలుగు క్యూజన్ అన్నది ఈరోజు వరల్డ్ వైజ్గా తెలుగు క్యూజన్ ఇస్ అ పాపులర్ అయింది. అది భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం, గురువులు ఇచ్చిన మా బ్లెస్సింగ్ వల్ల ఈరోజు ఎట్టుపోయినా ఆ వంటలు స్ప్రెడ్ అవుతూ పోతున్నాయి. ఎంతో మందికి అది ఆదర్శంగా తీసుకొని వంటలు చేసుకుంటారు. అయ్యో నిజంగా అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా సరే ముందుగా ఎదురు చూసేది వెతుక్కునేది మన ఫుడ్ ఎక్కడుంది, మన తెలుగు వాళ్ళ ఫుడ్ ఎక్కడుంది. అలా చూసినప్పుడు ఆ షెఫ్ని ఆ వంటకాన్ని పొగుడుతూ ఉండిపోతారు. అలా అబ్బాయి ఎంత బాగా చేశారు, ఇక్కడ కూడా దొరుకుతుంది మనది అని చెప్పేసి. సో ఇలాంటి రెసిపీస్ మీరు క్రియేట్ చేసిన రెసిపీస్ హైదరాబాద్ మొత్తంలో ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్లో కనిపిస్తూనే ఉంటాయి. అవి అంత పాపులర్ అయినందుకు అన్ని దగ్గరలో మీ రెసిపీ వాడుతున్నందుకు గర్వంగా అనిపిస్తుందా, లేకపోతే వాటికి వచ్చినంత పేరు మీకు రావాల్సినంత పేరు ఇంకా రాలేదు అని బాధగా అనిపిస్తుందా? లేదు, బాధ లేదు. లేదా? లేదు. మీరు చేసింది మీరు చేశారు అని ప్రపంచానికి తెలియకుండా అలా జరిగిపోతుంది కదా. అది ఏదో ఒక రోజు సమయం వచ్చి ఆ రోజు నాడు తెలుస్తుంది. బట్ ఈరోజు నేను సృష్టించిన ఒక వేను అందరూ దాన్ని వాడుతున్నారంటే ఐఎమ్ ప్రౌడ్, గర్వంగానే ఉంటుంది. అంటే ఒక విధంగా గర్వంతో పాటు ఆధ్యాత్మిక పరంగా వెళ్ళిన రోజు గర్వంతో పని లేదు, ఓటమితో పని లేదు, గెలుపుతో పని లేదు, ఓటమితో పని లేదు. రెండు సమాన భావనంగా చూడగలిగిన రోజు అది స్థితి ప్రజ్ఞత అంటారు. అది నేను నేర్చుకున్న మా గురువుల దగ్గర ఏంటంటే అది బాగున్నా నేను పొంగిపోయేది ఏం లేదు, అట్లానే నేను కొంచెం కించపరిచిన నేనేం బాధపడను. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే అది జీవితం. సో బాగాలేనప్పుడు అన్నారు కాబట్టి మీరు ఒక రెసిపీ క్రియేట్ చేసి ఫస్ట్ అది అస్సలు బాగాలేదనిపించి రానున్న రోజుల్లో అంటే జరిగిపోయిన రోజుల్లో మళ్ళీ అది బాగా ఫేమస్ అయిపోయి అదే బాగా అయిపోయిన ఫుడ్ ఏమైనా ఉందా? అట్లా కూడా మనకి ఏంటంటే కొన్ని వంటలు చేసేటప్పుడు ప్రయోగం చేసి అంటే మేము ఇంటర్కమ్గా ఫస్ట్ ప్రయోగాలు చేస్తారు. చేసినప్పుడు దాంట్లో కొంచెం అరోమా తక్కువ ఉండొచ్చు కొద్దిగా, లేకపోతే ఫ్లేవర్ తక్కువ ఉండొచ్చు. అట్లా ఎన్నో వంటకాలు ఉంటాయి. అది వెనకాల ఎంతో శ్రమపడి ఒక వంటకం బయటికి రావాలంటే ఆ వెనకాల దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దానికి కావాల్సిన పదార్థాలు, దానికి కావాల్సిన ఫైర్. ఇప్పుడు ఎక్కువగా ఫైర్ పెట్టినాం అనుకోండి పాడైపోతుంది. అట్లాగే ఎక్కువగా గ్రిల్ చేసేటప్పుడు బొగ్గు కూడా చార్కోల్ ఎక్కువగా వేడి ఉంది అనుకోండి లోపల కుక్ కాదు కానీ మాడిపోతుంది. అంటే ప్రతి జాగాలో ఓటమి తర్వాతనే గెలుపు ఉంది. అది ఖచ్చితంగా మనం ఆచరించాల్సిందే. అది లేదు నేను ఇక్కడికి వచ్చిన అన్నది అదే పొరపాటు. అది నేను కూడా అట్లాగే చాలా వంటకాలు మిస్టేక్ అవుతూ ఉన్నాయే ఈరోజు పాపులర్ అయింది. ఓకే, ఏదో ఒకటి పోతా ఉంటే మళ్ళీ మళ్ళీ దాన్ని సరి చేసుకుంటూ వస్తేనే ఈరోజు అలాంటి మంచి రెసిపీస్ మా కళ్ళ ముందు మీరు ఉంచగలుగుతున్నారు. కానీ ఆనందంగా అనిపిస్తుందా అంటే మీరు చేసిన వంటకం మీ ముందు ఇంతమంది వచ్చి కూర్చొని ఆరాటంగా తింటూ ఉంటారు చూడండి, ఎలా అనిపిస్తుంది అలాంటి క్లయింట్స్ని చూస్తున్నప్పుడు? మేము ఒకటి ఫీల్ అవుతాం, అతిథికి ఈరోజు వంట పెట్టినప్పుడు ఆయన తిని చాలా బాగుంది అంటే ఆయన షెఫ్ని పిలిచి, అంటే నేనే కాదు ఎనీ షెఫ్ పిలిచి నీ వంటకం చాలా బాగుందబ్బా, రుచి చాలా బాగుందంటే ఆ రోజు ఒక పూట తిన్నంత హ్యాపీ ఫీల్ అయిపోతుంది. అంతే, ఆ పాజిటివ్నెస్ అయితే బాడీలో ఇమిడీకృతం అయిపోతుంది, వెంటనే ఆనందం వచ్చేస్తుంది. ఎందుకంటే మనము ఒక గెస్ట్ దగ్గరికి ఒక రెసిపీ రావడానికి వెనకాల ఎంతో కృషి చేయాలి. ఒక 1 hour 2 hours కష్టపడితే ఆ రెసిపీ మనకు టేబుల్ మీదకి వస్తుంది. టేబుల్ మీదకి వచ్చి బాగలేదంటే ఆ శ్రమ అంతా వేస్ట్. కానీ బాగుంది అని చెప్పినప్పుడు అబ్బా నేను కష్టపడ్డదానికి గుర్తింపు వచ్చింది అన్న ఆనందం మాత్రం ఎక్కువగా ఉంటుంది ఎనీ షెఫ్, అందులో నేను కూడా.
కానీ మన ఇండియన్స్లో ఇది కొంచెం తక్కువగా ఉన్నట్టుంది కదా, ఏదైనా బాగుంది అనిపించినప్పుడు ఆ షెఫ్ని పిలవండి మేము మాట్లాడతాము అనేది వెస్ట్రన్ కల్చర్లో బయట కంట్రీస్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం, మన దగ్గర కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది కూడా ఎక్కువగా జరుగుతూ వస్తుంది. జరుగుతుందా? బయట చూస్తూ ఈ మధ్య కాలంలో షెఫ్స్ కూడా మనం అంటే కొంచెం బ్రాండ్ హోటల్స్లలో బ్రాండ్ హోటల్ రెస్టారెంట్స్ కానీ ఒక హోటల్స్లో కానీ ఫుడ్ బాగుందంటే షెఫ్స్ని పిలిపించి ప్రౌడ్గా ఫీల్ అయ్యి టిప్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, తిని ఫుడ్ తిని ఎక్సలెంట్ ఉందని చెప్పేసి టిప్స్ ఇచ్చిన రోజులు నాకు చాలా ఉన్నాయి. చాలా ఉండుంటాయి చాలా ఉన్నాయి. చాలా మంది తిని బాగుంది అని చెప్పిన రోజులు కూడా బాగున్నాయి. అట్లా ఎన్నో రకాల వంటకాలు ఎన్నో లైఫ్లో జర్నీలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త వంటకాలను అందించాలని ఒక ప్రయత్నం. వాళ్ళకు ఆ ప్రయత్నం చేయాలంటే వాళ్ళ కృషి వాళ్ళకు అరే కస్టమర్ ఇంకా కొంచెం బెటర్గా ఉండదేమో బాగుండదేమో అని వాళ్ళు చెప్తున్నప్పుడు అరే నేను ఇంకెందుకు ఇట్లా కొత్తగా ట్రై చేయకూడదు ఓకే అని అట్లా నేను ఎప్పటికప్పుడు కొత్త ట్రై చేస్తాను. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం, నేను ఇంట్రోలో చెప్పినట్టుగా ఏ షెఫ్ అయినా సరే తన వంట తన రుచి చూసి మిగతా టేబుల్స్ దగ్గరికి పంపిస్తారు ఎలా ఉంది అని మనకు క్లారిటీ వచ్చాక. అవును, నాన్ వెజ్ వండే వాళ్ళు అసలు నాన్ వెజ్ రుచి చూడకుండా అది ఎలా ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? రుచి చూడని మీరు ఇప్పటిదాకా నాన్ వెజ్ తినకుండా నాన్ వెజ్ అంత బాగా ఎలా వండగలుగుతున్నారు? ఇది ఎగ్జాజరేషన్ చేయట్లేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు తినకుండా మనకి టేస్ట్ ఎలా తెలుస్తుంది? మీకు ఎలా తెలుస్తుంది? ఇన్ని సంవత్సరాల జర్నీలో ఒక్కసారి కూడా నాన్ వెజ్ తినకుండా ఎలా వండగలుగుతున్నారు? అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంట్లో వంట చేసేటప్పుడు మడి కట్టుకొని వంట చేసేవాళ్ళు అని చెప్తారు పెద్దవాళ్ళు. అవును అవును. ఎందుకంటే శుభ్రతగా శుభ్రతగా వంట చేసి అది పెడితే తిన్న వాళ్ళకు కూడా అలాంటి జ్ఞానం ఉద్భవిస్తుంది అన్నది వేదం చెప్తున్నమాట. ఓకే. అట్లాగే నేను కూడా ఏంటంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా నేర్చుకున్న విద్య ఏంటంటే నాన్ వెజ్ 2000 సంవత్సరం నుంచి నేను నాన్ వెజ్ని మానేశాను. దాన్ని నేను కొద్దిగా ఇన్స్పిరేషన్ తీసుకొని నాకు ఏమంటారు నా ఎక్స్పీరియన్సు నేను నేర్చుకున్న విధానము మాకు గురువులు నేర్పించిన విద్య ఈ మూడు నాకు తోడై నేను ఏదైతే అంటే స్మెల్ అన్నది ఒక చిన్న వర్డ్. ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు మొత్తం కూడా అవి చవి చూస్తూ ఉన్న దశలో ఆ ఫ్లేవరు ఆ అరోమా ఆ టెక్చర్ ఈ మూడు కలిస్తే మనకు ఆ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దీంట్లో ఏ లోపం ఉంది అన్నది నా అనుభవము నా ఎక్స్పీరియన్స్ నాకు చెప్తుంది. ఓన్లీ అరోమా టెక్స్చర్ చూసి మరి ఓకే ఇవి చూసినప్పుడు నాకు అరే ఇందులో ఈ తప్పు ఉంది అనేది నాకు అర్థమైపోద్ది. ఆ అర్థమైనప్పుడు నేను డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తాము పక్కనున్న షెఫ్తో ఇది ఎలా ఉందమ్మా చూడవు నాకైతే ఇది తక్కువ ఉంది ఒకసారి చెక్ చేయని చెప్తాను. అప్పుడు చూస్తే అది ఖచ్చితంగానే నిజంగానే వాళ్ళు రెగ్యులర్గా వండుతున్నప్పుడు కూడా ఇది అవర్ షెఫ్ ఇది తక్కువ ఉంది అని చెప్తాను. అంటే ఇంద్రియాలు ఎప్పుడైతే పనిచేసే ధోరణిలో మనకు వస్తాయో ఆ వచ్చిన కోణంలో ఇవన్నీ మనకు తెలుస్తాయి. అంటే ఉత్తగానే వాసన చూసినంత మాత్రాన తెలియదు. దానికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పిన అన్నదానికి నిదర్శనము అన్నపూర్ణ మూవీ. నయనతార గారు సేమ్ నా రోల్ పాటిస్తున్నప్పుడు ఆ మూవీని చూస్తే నాకు నేను ప్రౌడ్ ఆఫ్ ఫీల్ అంటే నా రోల్ ఆమె పాత్ర పోషిస్తుంది అన్నట్టుగా ఉండే. ఆమెలో నన్ను చూసుకున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పేదానికి ఎగ్జాంపుల్ ఎట్లా అంటే అన్నపూర్ణ మూవీలో నయనతార గారు కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు ఆమె స్మెల్ కానీ ఆమెది టేస్ట్ బర్డ్స్ రెండు పోతాయి. పోయినప్పుడు ఆమె ఆ ప్రయత్నము ఆమె కృషి ఆ టెక్చర్తో చూసి గుర్తుపట్టి పసిగట్టి వంట చేసి పెడితే ఒక బిగ్గెస్ట్ షెఫ్గా విన్ అవుతుంది. అదే అదే ఆ ఇన్స్పిరేషన్ నేను చేస్తూ వచ్చాను. ఆ మూవీ చూస్తే మళ్ళీ సేమ్ నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ఆనందంగా అనిపించుంటుంది కూడా. మీ షెఫ్ గురించి కూడా ఒక సినిమా వచ్చింది అని చెప్పేసి. అవును, అది కూడా గొప్ప విషయం. అదే సేమ్ అంటే మనము వండుతున్నప్పుడు ఒక విధానము అది వండి బయటికి వచ్చిన సమయంలో దాంట్లో ఉన్న టెక్చర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అరోమా ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఆ విధానం కుకింగ్ విధానం చూస్తూ ఆ సుగంధ పరిమళాలు వచ్చినప్పుడు మనకు వస్తున్న స్మెల్ ఆ టెక్చరు ఆ రుచి
ఈ మూడు మనకు కళ్ళ ముందు కనబడుతుంటాయి. అంటే అందరూ నాలుక పైన అందరు ఇంకొక మీకు గొప్ప విషయం చెప్పనా, ఈరోజు అందరు కూడా నాలుక రుచి చూస్తుంది అంటారు అందరు కూడా. అవును, నాలుక మీద నాలుకే రుచి తెలుస్తుంది అంటారు. అవును, నువ్వు నాలుక మీద ఏం లేకుండా ఇక్కడ వేసుకో చూడండి, ఓకే, ఇది ఏం చేయదు, ఉత్తదే. ఈ నాలుక మీద వేసుకున్నప్పుడు ఇది వెళ్ళి కపాలానికి అంటుకుంటే మాత్రమే రుచి తెలుస్తుంది. ఓ, మీరు కావాలంటే ట్రై చేయండి. ఓన్లీ నాలుక రుచి చూడదు, ఇది వెళ్ళి కపాలానికి ఎప్పుడైతే టచ్ అవుతుందో ఆ టచ్ అయినప్పుడు దాంట్లో రుచులు గుర్తుపడతాయి. ఓకే, నాలుక రుచి గుర్తుపట్టదు. మీరు కావాలంటే అబ్జర్వేషన్ చేసి చూడండి. అదే అదే అదే. అంటే అది కపాలానికి టచ్ అయినప్పుడు పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలకు టచ్ అయ్యి లోపల ఉన్న బ్రెయిన్లో నుంచి వచ్చే ఆ టేస్ట్ బడ్స్ని గుర్తిస్తుంది. ఓకే, సో ఇవన్నీ చూసారు కాబట్టి దాన్ని చూసి ఎలా ఉందని చెప్పేయగలుగుతున్నారు. నాన్ వెజ్ తినకపోయినా ఎలా వచ్చింది ఆ కూర అనేది ఇలా చిటికలో పట్టేస్తున్నారంటే ఇన్ని చదివారు వెనక, ఊరికే రాలేదు వంట కూడా. నలభీమ పాకం అని మా చిన్నప్పుడు చెప్పేవారు. అవును, అంటే దీనికి ఎంత ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను వాంగ్భటాచార్యుల వారు 265 సంవత్సరాల కన్నా మురుపే ఓకే, వాంగ్భటాచార్యుల వారు ఒక గ్రంథం రాశారు, పాకశాస్త్ర గ్రంథం. ఆ పాకశాస్త్ర గ్రంథంలో మనము వంట ఎలా చేయాలి, వండుతున్న పాత్రలు ఏ విధంగా ఉండాలి, వండుతున్న పరిశ్రమ ఎలా ఉండాలి, అవన్నీ కూడా ఆయన ముందే 260 సంవత్సరాల క్రితమే రాబోయే తరంలో ఈ కుక్కర్స్ వస్తాయని చెప్పి అప్పుడే రాసి పెట్టాడు. వంట అనేది చిన్న మనం అనుకుంటున్నట్టు కాదు, అదొక పెద్ద సబ్జెక్ట్. ఆయన ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆహారమే ఆరోగ్యం అన్నది ఆయన నినాదం. అక్కడ అది చూస్తూ వచ్చినప్పుడు నేను కూడా ఏమనుకున్నానంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ రాబోయే తరానికి ఏమి ఇస్తాం, ఎసెట్ ఇస్తాం. కానీ మనం ఏంది, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే అంతరించిన పాకశాస్త్రము తిరిగి అవతరింప చేయాలన్న సంకల్పం ఈరోజు నన్ను బట్టిగా అది ముందుకు నడిపిస్తూ వస్తుంది. అతిథులకు నేను అది అందించాలన్న సంకల్పం. బట్ అంతరించిపోతుంది అన్నారు కాబట్టి ఆహారమే ఆరోగ్యం అనే ఇదిలో సెలబ్రిటీస్ అందరూ వెళ్తూ ఉంటారు. వాళ్ళేంటి, మీరు ఇప్పుడు ఏవైతే వంటలు అంత ఇష్టంగా చేస్తున్నారో వాళ్ళు అవి ఏవి తిన్నట్టుగా ఎక్కడ కనిపించరు. వాళ్ళు తినకపోవడమే వాళ్ళ ఆరోగ్య రహస్యం అని అనుకోవచ్చు అంటారా? అది ఆరోగ్య రహస్యం అన్నది వాళ్ళ వల్ల చేస్తున్న వాళ్ళ వర్క్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు తీసుకున్న వాళ్ళ ప్రికాక్షన్ ఎవరిదైతే వాళ్ళకుందో అది మనం ఖచ్చితంగా వాళ్ళ వల్ల అని మనం చెప్పలేము. వాళ్ళు కూడా చెప్పేది కొంత అయితే వెనకాల ఖచ్చితంగా వారానికో 2 వారాలకో లేకపోతే వారం అది ఇష్టంగా తిన్న రోజే వాళ్ళు ఆనందంగా ఉంటారు. అది నేను చూస్తున్న విధానం. ఇప్పుడు డైట్ అంటారు, డైట్లో 1 వీక్లో 6 రోజులు వాళ్ళు డైట్ని ఫాలో అవుతారు. 7వ రోజు ఖచ్చితంగా బ్రేక్ చేసి ఈ రుచులన్నీ ఆ రోజు తినేస్తారు. అవును, మరి అది ఎక్కడ ఆచరించినట్టు? బట్ ఇవి ఏదో ఒక రోజు తింటేనే వాళ్ళకి ఏమంటే, మనము పూర్వకాలం ఏదైతే చేసుకుంటూ వచ్చినా ఉన్నాయో కొన్ని, అది ఏదో ఒక రోజు అది పంచభక్ష పరమన్నాలని చెప్తారు. అవును, ఆ పంచభక్ష పరమన్నాలు కలిపితేనే ఒక ఆరోగ్యకరమైన వంటకం. ఇప్పుడు చూడండి, మనకు కూడా ఇప్పుడు అప్పట్లోనేమో ఇట్లా చేసేవాళ్ళు. ఫస్ట్ ఏదన్నా ఆ జమానాలో అంబలి, అది సూప్. ఇప్పుడు ఆ జమానాలో వాళ్ళు ఏదన్నా స్నాక్స్ అంటే ఏదైనా వేపులు చేస్తే అది స్నాక్స్, ఈరోజు మనకు స్నాక్స్. అప్పుడు వాళ్ళు రైస్ కూర తింటే అది మెయిన్ కోర్స్, లాస్ట్లో పాయసం ఏదైనా పెడితే అది డిజర్ట్. ఇది అప్పట్లో ఉంది. ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ పరంగా పేర్లు వచ్చాయి. అప్పట్లో వాళ్ళు ఈక్వల్గా అన్ని కలిపి తినబెట్టేవాళ్ళు. అప్పటి నుంచి ఫాలో అవుతున్నదే మనం ఏదైనా కొత్తగా వచ్చింది, కొత్తగా మనం ఏం సృష్టించేది ఏం లేదు. వాళ్ళు పూర్వంలో ఉన్నాయి, దానికి వాళ్ళ ఇప్పుడు షెఫ్స్ అందరూ కూడా వాళ్ళ అనుభవాలను వాళ్ళు నేర్చుకున్న విద్యల వల్ల ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. నేను చెప్పిందే గొప్ప అని కాదు, కానీ ప్రతి ఒక్క అంటే ఇప్పుడు ఈ ఎట్లా అంటే ఒక క్యూజన్, నేను చేస్తున్నది ఒక తెలుగు క్యూజన్, కానీ డిఫరెంట్ క్యూజన్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలోనే నాకు తెలిసి ఎన్ని స్టేట్లు ఉన్నాయో అన్ని స్టేట్లో అన్ని రకాల వంటకాలు ఉన్నాయి. గుజరాత్, రాజస్థాను, బెంగాలీ, ఆంధ్ర, తెలంగాణ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి. మనకు వచ్చింది ఎంత? ఏ రంగంలోకి వెళ్ళినా మనకు వచ్చిన విద్య ఎంత?
అలా మొత్తం చూసుకున్నప్పుడు ఇంతే ఇంతే. అనిపిస్తుంది. అంటే మనం నిత్య విద్యార్థి అయి నిత్యం నేర్చుకుంటూ వెళ్తున్న దశలో మనం కొత్తగా R&D చేస్తూ వెళ్తూ ఉంటే ఓకే, అప్పుడు మనం కూడా ఒక మంచి రెసిపీలను రాబోయే తరానికి మనం అందించగలం. అందించాలి అన్న సంకల్పంతో ఈరోజు చేస్తూ వివాహ భోజనాలు ఎప్పటికీ అప్పుడు R&D అవుతూ ఉంది. ఓకే, అది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే తరం అన్నారు కాబట్టి మీ దగ్గర ఇది నేర్చుకున్న విద్యార్థులు వేలల్లో, ఇక్కడే కాదు ఇండియాలో కాదు బయట కంట్రీస్కి వెళ్ళి మరీ సెటిల్ అయిపోయిన విద్యార్థులు, మీ విద్యార్థులు చాలామంది ఉన్నారు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు. వాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళే ఫ్యూచర్ జనరేషన్ మీరు అన్నట్టు, రాబోయే తరం వాళ్ళు. అంటే ఈరోజు వాళ్ళు ఇప్పుడు మనం ఎవరి దగ్గరనో విద్య నేర్చుకున్నాం గురువుల దగ్గర. అవును. ఇది ఇక్కడికి అంతం అయితే కరెక్ట్ కాదు. మనం దాన్ని ఎదుటి వాళ్ళకి అందించాలి. అది నేను నేర్చుకుంటూ ఎప్పుడైతే కొంత ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు కొంత విలేజ్లోకి వెళ్ళడం, యువతరానికి మోటివేషన్ చేయడం, ఓకే, ఆ మోటివేషన్ చేసిన పిల్లలందరూ కూడా ఎంప్లాయ్మెంట్గా రావడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. అలా ఈరోజు దగ్గర నాకు వరల్డ్ వైజ్గా వెతుకుంటే పోతే ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన. 5,000 మంది. వావ్, చాలా గొప్ప విషయం. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరు నేర్పించిందే రోజు పాఠంగా వాళ్ళు వాళ్ళ దగ్గర అక్కడికి తగ్గట్టుగా మలుచుకొని చేసుకుంటూ. మనం ఏమంటామంటే ఒక వ్యక్తి మన దగ్గరనే విద్య నేర్చుకొని మన దగ్గరనే ఉండాలని కూడా స్వార్థం. ఎస్, మన దగ్గర విద్య నేర్చుకొని వాళ్ళ ప్రపంచం అంతా ఎదిగి వాళ్ళంతటా వాళ్ళు నిలగడిగిన రోజు మనం నిజంగా విద్యకు అర్థం. ఎస్, బాబా మీరు తెలుగు కూడా చాలా స్పష్టంగా ఎక్కడో నేర్చుకున్నట్టుగా ఒక్కొక్క దానికి అంటించి చెప్తూ ఉన్నారు అనమాట. సో వివాహ భోజనంలో ఉన్నాం కాబట్టి మీ గురించి కొంచెం బ్రేక్ చేస్తూ మా రెస్టారెంట్ గురించి కూడా ఒక 2 మాటలు. సందీప్ కిషన్ గారిని చూసినప్పుడల్లా ఇంత హంబుల్ పర్సన్, అందరినీ నవ్వుతూ పలకరించే వ్యక్తి. సో ఆయనతో మీకు బంధం ఎలా ఉంటుంది? ఎప్పుడైనా మాట్లాడతారా? అసలు రెగ్యులర్గా కనిపిస్తారా? అంటే ఆయన సిటీలో ఉండి అంటే షూటింగ్ లేదు, ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు, కిచెన్లోకి వస్తారు, మా టీంతో కలుస్తారు, ఫొటోస్ ఇస్తారు, పిల్లలకు కొంచెం ఎంకరేజ్ చేస్తారు, మోటివేషన్ చేస్తారు. అట్లా మనకు కలిసి ఎంకరేజ్మెంట్ చేసిపోతాడు, పలకరిస్తాడు వచ్చి కంపల్సరీ. మాతో ఫుల్ పలకరిస్తాడు. అంటే స్పెసిఫిక్గా మీకంటూ అంటే ఒక బంధం ఏమైనా ఉందో? అంటే సందీప్ కిషన్ అన్న వస్తున్నాడు అంటే ఆయనకి ఈరోజు ఇది వండి పెడదాం, లేకపోతే ఇలా చేసి పెడితే ఆయనకి బాగుంటుంది. ఆయనకు ఎన్నోసార్లు ఎన్నో రకాల ఆయనకు నచ్చిన వంటలు ఎన్నో చేసి పెట్టాం. ఓకే, చాలా అంటే రకరకాల వంటలు. ఆయన కబాబ్స్ ఎక్కువ తింటూ ఉంటారు, స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ తింటారు, సమ్ టైము మెయిన్ కోర్స్ కూడా తింటారు. ఆయనకు అంటే ఎక్కువగా ఆయన గ్రిల్స్ ఐటమ్ ఇష్టపడతాడు. దానికి తగ్గట్టుగా వంటలు చేసి ఆయన అంటే రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ తింటాడు, లేదైనా షూటింగ్ పర్పస్ ఎక్కడైనా అవసరం ఉంది కంపల్సరీ అంటే పార్సల్ కూడా పెడతారు. ఎలా చూసుకుంటారు స్టాఫ్ని? వివాహ భోజనం స్టాఫ్ని సందీప్ కిషన్ గారు ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటారు. ఆయన వచ్చినప్పుడు అదే చెప్తున్నా కదా, అంటే హీరోగా కాకుండా ఒక ఫ్రెండ్లీగా వచ్చి అందరికీ సెల్ఫీలు ఇవ్వడం, ఫొటోస్ ఇవ్వడం, అందరితో ఒకసారి గడపడం వెళ్ళిపోతాడు. అంటే ఇయర్లీ వన్స్ మ్యాక్స్. అంతేనా? అంటే ఆయన దొరకడు, బిజీ పర్సన్. సినిమాల్లో షూటింగ్లో ఉంటారు కాబట్టి, బట్ వచ్చినప్పుడు మాత్రం పలకరిస్తాం. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు మీ గురించి, ఈ రెసిపీస్ అన్నీ చేసుకున్న తర్వాత 26 సంవత్సరాలు 31 అన్నారు, ఒక చెఫ్గా మొదలయ్యి కొంచెం పేరు వచ్చిన తర్వాత ఒక 26 సంవత్సరాలు అనుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని సంవత్సరాల్లో మీరు నేర్చుకున్న ఒక విషయం ఏంటి? నేను ఏం నేర్చుకున్నానంటే ప్యాషన్గా వంటలు చేయాలన్నది ఒకటి నేను నేర్చుకున్నా. అంటే వంట చేయడం ఒకేత అయితే ప్యాషన్ ఉండడం ఇంకొక. ఆ ప్యాషన్ అన్నది మనలో ఇమిడీకృతం అయితే శ్రమ అన్నది అంటే పనిగా భావించకుండా పనిని ప్యాషన్గా తీసుకుంటే ఆ ప్యాషన్ మనని గొప్పని చేస్తుంది ఏదో ఒక రోజు అన్నది నేను నేర్చుకునేది. ఓకే, అండ్ మీ గురించి మేము విన్నది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి ప్రతి సంవత్సరం బట్టలు కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ పంపిస్తూ ఉంటారని. ఎందుకు అలా ఆలోచన వచ్చింది? ఎక్కడ మొదలైంది ఆలోచన? అంటే నేను ఆధ్యాత్మిక పరంగా వెళ్ళినప్పుడు మా గురువుగారు ఉంటారు, ఆయన సోషల్ యాక్టివిటీస్ చాలా బాగా చేస్తుంటారు, సమాజానికి సేవ చేస్తుంటారు. అక్కడ కూడా నేను కొంత నేర్చుకున్నప్పుడు మనం కూడా ఎందుకు అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ ఎక్కడ వచ్చిందంటే గోమాత పాలు ఇస్తూ తన పిల్లకు కూడా పాలు పోషిస్తుంది, అదేవిధంగా పాలు మళ్ళీ లోకానికి కూడా ఇచ్చి నడుపుతుంది. అంటే మామూలు ఒక
గడ్డి తిన్న ఒక ఆవులో ఉన్న జ్ఞానము మన సైడ్ నుంచి మనం దాన్ని ఇచ్చుకుంటే ఏ విధంగా ఉంటుంది ఓకే. అని నాకు కూడా ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనేది అక్కడ నుంచి నాకు మొదలైనప్పుడు, అంటే ప్రకృతి నుంచి మనకు ఎన్నో తెలియకుండా మనకి ఇస్తున్నప్పుడు మనం కూడా ఎంతో కొంత మనకు తోచింది ఏవో ఇవ్వచ్చు కదా అన్నప్పుడు నేను చదువులో నేను ఎక్కువగా రాణించలేదు. కొద్ది ఇంటర్మీడియట్ రాగానే నాకు డిస్కంటిన్యూ అయిపోయి నేను మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఆ చదువుకున్న పిల్లలకు ఇంకా ఎక్కువగా చదివించడానికి మనం ఎంకరేజ్ చేస్తే ఆ పిల్లలు ఎదిగితే సమాజానికి ఉపయోగపడతారు అన్న ఒక చిన్న ఇన్స్పిరేషన్. కంపల్సరీగా మా టీం అందరం షెఫ్ అసోసియేషన్ తెలంగాణ ఆంధ్ర అసోసియేషన్ ఉంది క్యాటా అని, ఆ అసోసియేషన్ తరఫున ఎవ్రీ ఇయర్ ఒక 5-6 విలేజ్లను ఎంచుకోవడం, అక్కడ ఉన్న ఒక 300 మెంబర్స్ 400 మెంబర్స్ పీపుల్స్కి వెళ్ళి బుక్స్, పెన్స్, పెన్సిల్స్ అలా తీసుకెళ్ళి డొనేషన్ చేసి వస్తాం. అంటే సోషల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఓన్లీ చెఫ్గా వంటలు చేసాము అనేది కాకుండా బయట కూడా మనం ఏమి ఇవ్వగలం, తిరిగి మనకి ఇంత ఇచ్చారు మనం ఏమి ఇవ్వగలం అన్నట్టు ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇలానే ఇంకా చాలా పనులు చేస్తూ ఉండాలి. సో ఒక షెఫ్గా మేము ఏమనుకుంటామంటే బేసిక్గా ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఏదైనా చాలా బాగుందంటే దానికి ఎంత కాస్ట్ పెట్టినా అసలు ఇబ్బంది ఉండదు. అదే వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన ఫుడ్ బాగాలేకపోతే మాత్రం అది 100 రూపాయలైనా సరే 100 తిట్లు తిట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతాం. ఎవరో చెప్పారు ఇక్కడ ఇంత బాగుంటుందని, దరిద్రంగా ఉంది ఫుడ్ అని చెప్పి మాట్లాడేసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు మీ కళ్ళెదురుగా? అంటే చేశాను. ఓకే. ఇప్పుడు రాజుగారి కోడి పలావ్ క్రియేట్ చేసినప్పుడు కొంతమందికి బాగా నచ్చింది, కొంతమందికి తిని నీకు వంట చేయనీకి రాకపోతే మా ఇంటికి రా, మా ఆవిడ నేర్పిస్తుంది అన్నారు. అన్నప్పుడు అంటే వందలాది మందికి ఆ వంట నచ్చి అతనికి నచ్చలేదు అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఇవ్వలేదేమో. ఓకే. అంతే తప్ప దాన్ని నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఓకే, ఇంకా ఆయన ఏమో ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు, దాన్ని నేను ఇచ్చింది ఆయనకు నచ్చలేదు అంటే నేను నేర్చుకున్న దాంట్లో తప్పు అనిపించింది కాబట్టి ఆయన నన్ను అనుమానించాడు. దాన్ని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంకా నేను బెటర్గా నేర్చుకోవాలి, ఆయనను కూడా నేను ఇన్స్పిరేషన్ అయ్యేటట్టుగా నేను వంట చేయాలి. అంటే నా వంటలో లోపం ఉందని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. మీ వంటలో లోపం ఉందని ఫీల్ అయ్యాను అంతే కదా. ఆయనకు అనుకున్నట్టు నేను చేయలేదేమో అని ఫీల్ అవ్వాలి తప్ప ఆయన నన్ను తిట్టినా ఎందుకు ఫీల్ అవ్వాలి? ఆ వంటలు కూడా నేను ఇంకో కొంచెం బెటర్గా వంట చేయడానికి నేను ఇంకేం తక్కువ అనిపించిందో దాన్ని నేను నేర్చుకొని చేయగలిగితే ఆయనను కూడా ఇన్స్పిరేషన్ చేయొచ్చు అని నేను ఆ విధంగానే ఎవరైనా ఎక్కడన్నా కొంతమందికి నేను ఆ ఎక్స్పెక్టేషన్ చేసి వచ్చాను, అది అనుకున్నంత బాగా లేకపోయింది అంటే 100% అది ఎక్కడో తప్పు ఉంది కదా, ఆ తప్పును నేను సరిదిద్దే కోణంలో చూడాలి తప్ప ఆయన తినడానికి నేను చేసిన దాన్ని బాగలేదని ఆయన అనుకోవడంలో తప్పు లేదు. నా వంటలో తప్పు ఉందనే భావించాలి, ఆ దాన్ని కూడా ఇంకా బెటర్గా తీసుకుపోయి ఆయన ఎవరైతే బాగలేదని చెప్పారో అతిథి అతనికి మళ్ళీ తినబెట్టి ఇది బాగుంది అనిపించడమే నేను నేర్చుకున్న విద్య. అలా ఉన్నప్పుడు ఎదుగుతారు కూడా. ఆయనకు నచ్చకపోతే నేనేం చేయను అని అనుకుంటే కష్టమే, ఆయనకు నచ్చకపోతే ఏదో ఉంది సరిదిద్దుకుంటే అది ఇంకో కొంచెం బెటర్గా చేస్తే బెటర్ కదా. ఆయన తిన్నటప్పుడు అంటాడు, అరే బాబు సాల్ట్ బాగాలేదు, లేదా స్పైసీనెస్ లేదు, లేదా ఫ్లేవర్ బాగాలేదు, నేను ఎక్స్పెక్ట్ అంటారు అంటే ఆడ ఏదో లోపం ఉంది కదా ఉంది అంటే ఆయనకు అనుకున్నట్టుగా ఇంకో కొంచెం పెంచాలి. అంటే నేను చేసిన రెసిపీ 100% కాదు 90% బాగుంది, ఒక 5% లోపం ఉంది. ఆ 5% నేను బెటర్గా చేస్తే ఆయన కూడా నేను నచ్చడానికి నేను కృషి చేసిన వాడిని అవుతాననేది నేను అనుకుంటాను. ఓకే. సో కట్ చేస్తే మనం ఇందాక అక్కడ 2 రెసిపీలు చేసేసి వచ్చాం, అవి ఎలా వచ్చాయో చూడాలి, కొంచెం ఆస్వాదించాలి అని కోరికగా ఉందన్నమాట. అవును, చూద్దాం ఒకసారి. తప్పకుండా. డన్. వివాహ భోజనంలోకి వచ్చామని చెప్పిన తర్వాత అక్కడ వంటలు చేసాం, మీరు ఆల్రెడీ చూసారు. మరి ఆ వంటలు ఎలా వచ్చాయని నాకు చాలా ఆత్రంగా ఉంది. సార్ మీరు తొందరగా పిలిపిస్తే అవి ఎలా ఉన్నాయో తిని మాట్లాడుకుందాం మనం. తప్పకుండా. ఓకే, పిలవండి. అరటాకు మన సాంప్రదాయం. వివాహ భోజనం అంటేనే సాంప్రదాయకమైన వంటకాలు. అబ్బాబ్బా, ట్రూ. యాక్చువల్లీ
ఇప్పుడు మన కోసమే స్పెషల్గా ఇవ్వట్లేదు, ఇది ఎవరు వచ్చినా అంటే ఇంతే ఉంటుంది. దీనికి అరటాకు కూడా ఒకప్పుడు ఎందుకు వేశారు అంటే ఉమ్. అప్పట్లో అంటే పెద్దలు చెప్పేవాళ్ళు దాని తెలుసు మీద నాకు కూడా ఇది విషయం ఏమైనా ఉంటే food. ఆకు నల్లగా అయిపోయేది అని చెప్పేవారు. ఉమ్, అవును. అంటే అప్పట్లో అరటాకులోనే భోజనం చేస్తే ఏదన్నా తెలియకుండా ఎవరైనా వంటల్లో విష పదార్థాలు కలిపినప్పుడు ఆకు నల్లగా అయితే దాన్ని గుర్తించి అది తినొద్దు అని అర్థం. అంటే ఆకుకు కూడా అర్థం. ఇంకోటి శుభసూచన ఏంటంటే అరటాకు గ్రీన్ గ్రీన్ పచ్చదరణం అందరికీ శుభసూచన. అంటే ప్రతి దాంట్లో ఒక అర్థం ఉంది వంటల్లో. దాని హిస్టరీ చదువుకుంటూ వెళ్తే చాలా డెప్త్గా దాని హిస్టరీ ఉంది. బట్ ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి అది అర్థం అవ్వట్లేదు, వెళ్ళట్లేదు వాళ్ళు. అది వాళ్ళ దృష్టికి వెళ్ళాలన్నదే నా చిన్న తపన. ఓకే, సో మీరు వడ్డిస్తారా? నేను తప్పకుండా నేనే వడ్డిస్తాను. మా దగ్గరికి వచ్చిన అతిథి కదా. అతిథి కదా. మీరు ఏదైతే పెసరి పునుగుల పొలావ్ అన్నామో బా, ఆహా ఏమి రుచి తినరా మై మరచి. వెనకున్న వాళ్ళకి కూడా ఆకలేస్తుందేమో ఇప్పుడు. నేను ఇందాక ఇప్పుడు క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, ఇది ఎందుకు మళ్ళీ దాంట్లో వేయడం ఒట్టిగానే బాగుంది కదా అని. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు వేసారు. ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా, మీరు ఏమన్నారంటే చేస్తేనే ఎలా గుర్తుపడతారు అని అన్న క్వశ్చన్కు ఇప్పుడు అందులో ఫ్లేవర్, అరోమా ప్లస్ కారం ఘాటుగా ఉంది. కారం ఘాటుగా ఉంది, నిజంగానే ఉంది. మీరు ఇంకా తినలేదు, మరి అదే కదా అనుభవం అండి ఏదైనా. అంటే ఎప్పుడైతే మనిషిలో ఇంద్రియాలు ఎప్పుడైతే పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా పనిచేసే తరుణంలో ఇవన్నీ మనకు అర్థమవుతాయి. నేను మీకోసం వెయిట్ చేయకుండా తినేస్తున్నందుకు నన్ను తప్పకుండా. క్షమించండి. అంటే చూడడానికి అంత బాగుంది కాబట్టి ఆగలేక తినేస్తున్నాను. ముందు ఆకలి అవుతుంది, తినండి ముందు. సో తింటూ కూడా నాకు క్వశ్చన్ అడగాలనిపించింది. ఈ మధ్య కాలంలో ఇంట్లో వండుకోవడానికి ఇష్టపడకపోయినా చాలామంది యూత్ షెఫ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫుడ్ రంగం వైపు వెళ్ళాలి, దీంట్లో చెఫ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. చెఫ్ అవ్వాలంటే కావాల్సిన 3 లక్షణాలు మాకు చెప్పండి ఈరోజు. మనం ముందు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ రంగంలోకి వెళ్ళినా ఎదుగుదల ఉన్న సమయంలో ఓపిక అవసరం. ఓకే, ఎదుగుదల ఉన్న సమయంలో ఓపిక. ఓపిక ఉంటే 3 విషయంలో ఫస్ట్ ఓపిక కావాలి, రెండవది ప్యాషన్ కావాలి, మూడవది నేను ఎదుగుతానన్న కసి కావాలి. ఎలాగైనా ఎదగాలి అనే కసి కావాలి. ఈ 3 ఎవరి దగ్గర ఉంటాయో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అంచెలంచెలుగా ఎదుగుతాడు, సక్సెస్ అవుతాడు. ఓకే, సో యూత్కి మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి? ఈరోజు చాలామంది యూత్ బీటెక్లు డిగ్రీలు చదివి ఖాళీగా ఉండిపోయిన యూత్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇవ్వాలనుకున్న సజెషన్ ఏంటి? నేను వాళ్ళకి ఏమంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక అకాడమీకి వచ్చే వరకల్లా ఒక 8 to 10 lakhs పీపుల్ అంటే బీటెక్ వేరే వేరే డిఫరెంట్ ఉన్న వాళ్ళలో బయటికి పాస్ అవుట్ అయ్యి బయటికి వచ్చిన వాళ్ళు చాలామంది. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది ఒక 10 to 20% ఉండొచ్చు బహుశా. మిగతా వాళ్ళందరికీ ఓన్ స్కిల్ పై ఆధారం కాదు. ట్రూ. నేనేమంటే ఇప్పుడు ఎన్ని విద్యలు చేసినా కూటి కొరకే. కాబట్టి ఆ రంగంలో ఎప్పుడు అంటే ఇప్పుడు రేపొద్దున ఏఐ రావచ్చు, ఏఐ వచ్చి సాఫ్ట్వేర్ను కిల్ చేయొచ్చు. రేపొద్దున చాట్ జీపీటీ వచ్చి అది కూడా ఇంకే రకంగా ఒక రంగాన్ని కిల్ చేయొచ్చు. కానీ ఆహార రంగాన్ని ఎప్పుడు కిల్ చేయదు. అవి ఎన్ని రకాలు వచ్చి దీని మీద ఎక్స్పెరిమెంట్లు చేసినా లాస్ట్కి అయితే ఒక మనిషి అయితే కావాలి. ఆ మనిషి అంటే దీనికి ఫ్యూచరు అద్భుతంగా ఉంది. ఇటువైపు యువతరం అంతా కూడా అంటే పై చదువులకు చదవాలి, దాంట్లో కూడా డాక్టరేట్ చేయాలి అనుకున్న వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ ఇప్పుడు డిగ్రీ 3 years చేస్తే ఆ డిగ్రీ వల్ల మనకు వచ్చే లాభాలు ఏందో నాకు తెలియదు. 3 సంవత్సరాలు సమయాన్ని వృధా చేసిన వాళ్ళం అవుతామని నేను అనుకుంటా. అదే 3 సంవత్సరాలు హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా తీసుకొని చదువుకుంటే డైరెక్ట్ కాల్ లెటర్ ఇచ్చి పలానా హోటల్లో జాబ్ ఉంది వెళ్ళు అని చెప్పి జాబును చూపించే ఏకైక మార్గం, ఏకైక ఇండస్ట్రీ అంటారంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఇప్పుడు నువ్వు బీటెక్ చదివినావు, అందులో నువ్వు ఉద్యోగ అవకాశాలు అందరు మేమిస్తాం అంటారు. నువ్వు 100 మంది పాస్అవుట్ అయితే 20% మందికి ఆపర్చునిటీస్ ఉందమ్మా, కాల్ లెటర్ ఉంది వెళ్ళండి అని చెప్తారు. కానీ ఇక్కడ 100 మంది స్టూడెంట్ ఉంటే 100 మంది అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి పలాని హోటల్లో జాబ్ ఉంది, పలాని క్రూజ్లో జాబ్ ఉంది, పలానా బయట కంట్రీలో జాబ్ ఉందని చెప్పి
వాళ్ళ కాల్ లెటర్స్ ఇచ్చి పంపిస్తున్న ఏకైక రంగం హాస్పిటాలిటీ రంగం. ఇంకొకటి ఏంది, ఈ రంగంలో ఏ రంగంలోకైనా ఒక వయసు వచ్చినాక రిటైర్మెంట్ ఉంటుంది. ఈ రంగంలో నో రిటైర్మెంట్. మీరు అనుకొని వెళ్ళిపోవడం తప్ప మనకి రిటైర్మెంట్ లేని రంగం ఏ రంగం అంటే హాస్పిటాలిటీ రంగం. ఎప్పటిదాకానన్నా ఉద్యోగం చేసుకోవచ్చు, చేత అయినంత వరకు ఉద్యోగం చేసుకోవచ్చు, చేత కాకపోతే ఒక బడ్డీ కొట్టి పెట్టుకొని 2 ఇడ్లీలు పెట్టుకొని కూడా నడిపించుకోవచ్చు. అబ్బా నిజం, అది మాత్రం. అంటే దీనికి గ్రోత్ ఉంది తప్ప ఎండు లేదు. కాబట్టి ఈ రంగంలో యువతరం వచ్చి నేర్చుకొని రేపొద్దున ఈరోజు హోటల్స్ ఎన్నో మ్యాన్ పవర్ లేక, ఇన్వెస్ట్ చేసే మ్యాన్ పవర్ లేక ఓపెన్ కాని హోటల్స్ ఎన్నో ఉన్నాయి హైదరాబాద్. అంటే ఇంకా నీడ్ ఉంది. అంటే రేపొద్దున ఇంకా ఒక 5 ఏళ్ళ తర్వాత వెళ్తే, సర్వే ప్రకారంగా చూస్తే ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఇయర్స్ తర్వాత ఇంకా ఇండస్ట్రీ ఇంకా గ్రోత్ అవుతుంది అన్నది వాస్తవం. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు మదర్ రోల్స్ ఇంట్లో ఉండి ఆ కుటుంబాన్ని అందరూ కూడా ఒక సైంటిస్ట్గా, అసలు ఏంటంటే అందరూ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్లో అందరూ కూడా ఏంటంటే ఉమెన్స్ హౌస్ వైఫ్ అంటారు. హౌస్ వైఫ్ చేసే R&D ఎవరు చేస్తారండి? నిజం, అది మాత్రం ఎవరు చేయలేరు. ఒక్కరోజు ఆవిడ రెస్ట్ తీసుకుంటే అయిపోయినట్టే కదా. ఆమె ఆదిశక్తి అండి. 18 రకాల వర్కులు చూపిస్తూ 18 శక్తిపీఠాలలాగా ఆమె నిలబడి అన్నిటిని పోషించి ఒక వ్యక్తిని తయారు చేసి ముందుకు పంపించి ఆయన జ్ఞానవంతునిగా మార్చాలంటే తల్లి. దానికి ఎగ్జాంపుల్ శివాజీ, మీరాబాయి, వీళ్ళందరూ కూడా ప్రాచీన కాలంలో ఓల్డ్ ఏజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా మదర్స్ వాళ్ళను ట్రీట్ చేసి ఒక మంచి మార్గాన్ని, సన్మార్గాన్ని నడిపించింది మదర్సే. అంటే ఇల్లును R&D చేసి ఇల్లును ఒక పవిత్రంగా ఉంచడానికి వాళ్ళకు ఓపిక ఉన్న వాళ్ళని ఒక గొప్ప శక్తులుగా మార్చి పంపించారు ఇంటి నుంచి. ఓకే. సో ఇలా తింటూ ఉన్నాం కాబట్టి ఇప్పటి వరకు షెఫ్గా మీ గురించి మేము వింటూనే ఉన్నాం, కానీ మీ గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియంది, మేమందరం తెలుసుకుంటే బాగుంటుంది అని మాకు అనిపించేది ఒక విషయం చెప్పగలరా మీ గురించి? నన్ను ఒకవైపుగా అందరు చూసేది ఏంటంటే షెఫ్గా నేను ఆధ్యాత్మికంగా మంచి యోగా. ఓకే. అంటే నేను గురువు దగ్గర శిష్యరికంగా తీసుకొని యోగా ప్లస్ నేను ఆయుర్వేద డాక్టర్ని కూడా. అవునా? ఓకే, ఆయుర్వేద డాక్టర్ కూడా మీరు. ఈ విషయం మా ఎవరికి తెలియదు ఈరోజు, అందుకే తెలియదందరికీ చెప్తున్నా. ఓకే. తింటూ ఉంటే ఖచ్చితంగా అడగాలనిపిస్తుంది. ఇంత మంచి ఫుడ్, మన సౌత్ ఇండియన్ క్యూజిన్ కాబట్టి ఇది అథెంటిక్గా మన తెలుగు హీరోస్లో, మన తెలుగు వాళ్ళకి, సెలబ్రిటీస్కి ఇక్కడికి రావడం కానీ, ఈ ఫుడ్ నచ్చిందని చెప్పడం కానీ, వాళ్ళకి మీరు ఇక్కడి నుంచి భోజనం పంపించడం కానీ ఎవరికైనా జరిగిందా? చాలామందికి, ఇంచుమించు అందరు తిన్నవాళ్ళే. ఓ, పేర్లు చెప్పగలరా? అంటే ఎవరికి వెళ్తుంది ఈ భోజనం? అంటే ఎక్కువగా మేము వివాహ భోజనము పొట్టి ఒక దశాబ్ద కాలం పాటు అయింది. ఇంచుమించుగా అంటే కొంతమంది ఇక్కడికి రాలేరు సెలబ్రిటీలు, వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారి ఇంట్లో ఏమన్నా చిన్న వాళ్ళ స్పెషల్ గెట్ టుగెదర్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళడం, మహేష్ బాబు వాళ్ళ మంజుల గారికి, నరేష్ గారికి, ఇంకా చిన్న సెలబ్రిటీలులో టీవీ యాంకర్స్, టీవీ షోస్లో ఉన్న వాళ్ళందరూ కూడా. కొంతమంది రాకపోయి ఉండొచ్చు, కానీ ఇంతకుముందు నేను నా చేతుల మీద అయితే బాలకృష్ణ గారు అయితే కబాబ్స్ మీ చేతుల మీదగా చేసి పంపించారా? బాలయ్య బాబు గారికి. అంటే తెలియకుండానే నా చేతితోటి, అంటే యాదగిరి చెప్పే చేసిరు అనకుండా తెలియకుండా, ఇప్పుడు తెల్లవని చాలామంది ఉన్నారు కాబట్టి అట్లా ఎంతోమంది సెలబ్రిటీలకు, ఎంతోమంది ఢిల్లీలో ఉన్న పొలిటికల్ వాళ్ళకు కూడా, ఢిల్లీలో ఉన్న పొలిటికల్ వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి పార్సల్ తీసుకెళ్ళిన వంటకాలు చాలా ఉన్నాయి. సెలబ్రిటీస్కి, పొలిటీషియన్స్ కూడా ఇక్కడ నుంచి ప్యాక్ చేసుకొని ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీలో ఉన్న ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంచుమించుగా ఒక హై లెవెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి పార్సల్స్ వెళ్ళిన వాళ్ళకి కూడా చాలా మంది. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీరు ఇప్పటిదాకా వాళ్ళ ఇంటికి పంపించిన దాంట్లో? అంటే పొలావ్స్ మన దగ్గర చిట్టిముత్తాల కోడి పొలావ్ ఉంది, నెల్లూరు మాంసం పొలావ్ ఉంది, రాజుగారి కోడి పొలావ్ ఉంది. ఇట్లా వాళ్ళకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్గా. మొన్న డీసెంట్గా మోడీ గారు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక నెల్లూరు మాంసం పొలావ్, అట్లా ఇంకా రకరకాల పొలావ్స్ కూడా చాలా మందికి తీసుకెళ్లారు. కానీ అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఎవరు తింటారు అన్నది మనకు తెలియదు. పార్సల్స్ అయితే వాళ్ళ పిఏ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళాక ఎవరు తింటారు అన్నది మనకు తెలియదు. మన తెలుగు హీరోల్లో ఎన్టీఆర్ గారికి
ఏమైనా ఇష్టమైన ఫుడ్ అందరికీ తెలిసింది ఏంటంటే ఆయన చికెన్ బిర్యానీ చాలా ఇష్టంగా తింటారు అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా ఆయన ఫుడ్ పంపించారు ఇక్కడి నుంచి? అంటే మరి వచ్చి తీసుకెళ్లారని చెప్పి చెప్తూ ఉంటారు మా దగ్గర. మ్మ్. బట్ స్పెసిఫిక్గా ఎప్పుడు వెళ్ళింది ఏముందనేది నాకు పెద్దగా అవగాహన లేదు. అవగాహన లేదు. బట్ బాలయ్య బాబుకి అయితే మాత్రం బాలయ్య బాబు గారు అయితే అప్పట్లో 2013, 2014లో అయితే మ్మ్. వారంలో 2 టైమ్స్ పోయేది. ఓ నాకు రెగ్యులర్గా నేను కబాబ్ తయారు చేసి పంపించేవాడిని. మ్మ్. తంగడి కబాబు, కల్మి కబాబు ఆయన బాగా ఇష్టంగా తినేవాళ్ళు. ఓకే. అప్పుడైతే బాగా వెళ్ళేది. మ్మ్. ఈ మధ్యకాలంలో తగ్గించినట్టు ఆయన ఎక్కడ ఆరోగ్యం మీద ఉంటుండు, దృష్టి పెట్టారేమో. ఆయన ఎక్కడ ఉంటుండు, ఎక్కడ తిరుగుతుండో, మళ్ళీ ఆయనకు ప్రాపర్ కమ్యూనికేషన్ ఉందో లేదో తెలియదు. కానీ ఓకే. ఇప్పుడు ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉంటుంది. ఆ ప్రత్యేకత వాళ్ళు తెచ్చుకొని తింటుంటారు. మ్మ్. మా దగ్గర అప్పట్లో అది తీసుకెళ్తుంటారు. ఓకే. మరి రామ్ చరణ్ గారికి రామ్ చరణ్ అది ఇక వాళ్ళ ఇంటికి వెళ్తుంది, కానీ ఎవరు ఏం తింటారు అన్నది మాకు తెలియదు. తెలియదు. సో మంజుల గారికి మాత్రం ఆమె తిన్నది మన దగ్గరికి వచ్చే తిన్నది రెస్టారెంట్లో వచ్చి. ఇక్కడికి వచ్చి తిన్నారు. ఓకే. అయితే తెలుగు సెలబ్రిటీస్ కూడా ఆల్మోస్ట్ అందరూ అంటే సందీప్ గారికి తెలిసిన రూట్ ప్రకారంగా మ్మ్. ఇంచుమించు వాళ్ళ పిఎల నుంచి ఇంచుమించు అందరు సెలబ్రిటీలకి ఇంచుమించు ఫుడ్ అయితే వెళ్ళింది. వెళ్ళింది. అది మీ చేతుల మీదుగానే జరిగింది. అంటే ఇక వంటలన్నీ కూడా సృష్టికర్త మనమే కాబట్టి అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి నచ్చినట్టుగా మనం తయారు చేసి ఇవ్వడం. మ్మ్. ఇప్పుడు పులస టైంలో పులస కూడా అది ఓన్లీ పులస ఆగస్టు మాదంలో వాటర్ ఫ్లోలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే పులసను చూసి మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ ఏంటంటే, సముద్రంలో ఉంటే దాని ఎలస, మ్మ్. దాని విలువ 500 రూపాయల కేజీ వలుకుతుంది. అది సముద్రం నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చేవాడు ఎప్పుడైతే మన గోదావరి నుంచి ధవళేశ్వరం దాకా వాటర్ ఫ్లోలో ఎదుక్కుంటా ముందుకు వస్తుందో, ఎంత ఒత్తిడికి అంత ముందుకు వస్తూ ఉంటే దాని విలువ అంత పెరుగుతూ ఉంటుంది. అంటే సమస్యలకు ఎదురీదిన వాడు గొప్పవాడై పులసలాక 500 ఉన్న విలువ 10,000 Yes. కేజీ 10,000 వలుకుతుంది ఒక్కోసారి. ఓకే. అంటే సమస్యలను చూసి కొట్టకపోయిన వాడు ఎలస అవుతాడు, సమస్యల నుంచి ఎదురీదగలిగిన వాడు పులుసు అవుతాడు. ఓకే. సో ఇంత మంచి స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి ఎండింగ్ లాస్ట్ ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఒక షెఫ్ యాదగిరిగా, ఇన్ని వంటలు చేసిన వ్యక్తిగా, మా అందరికీ తెలిసిన వ్యక్తి, కానీ మీ గురించి మీరు ఒక మాటలో నిర్వచించాలంటే ఏమని చెప్పగలరు? నిత్యం సేవకుడికి లాగా అందరికీ పని చేయాలన్నది నా తపన. నిత్యం సేవకుడిలాగా. రైట్. అందరికీ పని చేయాలంటే అందరికీ రోజు మీ చేతి ద్వారా ఒక వంట వెళ్తూ ఉండడం అనేది మీ తపన. అది వంట అయినా అవ్వచ్చు, ఆయుర్వేదం వైద్యం అయినా అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. అంతేనా? అంతే. వా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫుడ్ అయితే అదిరిపోయింది. అది నేనే ఫినిష్ చేస్తాను కూర్చొని. మీరు యథార్థంగా లంచ్ ఎలాగో చేయలేదు కాబట్టి, లంచ్గా మీరు మా అతిథిగా వచ్చారు కాబట్టి, ఏమంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దాన్ని అదే విధంగా కడుపు నిండా తినండి. మళ్ళీ తిని మళ్ళీ మా హోటల్కి రావాలని నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు, మీ టైం ఇచ్చినందుకు. అంటే మీ ఇన్ని ఏళ్ళ అనుభవాన్ని మాతో కొంత సమయం వెచ్చించి పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.